దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ప్రకటన గ్రంథంలో మనకు కనబడేటువంటి ఈ సాతాను యొక్క త్రిత్వంలో మూడో వ్యక్తి, వాడి పేరే అబద్ధ ప్రవక్త. ఎవరై ఉంటారో, ఎక్కడి నుంచి వస్తాడో, వాడి పనులు ఏమై ఉంటాయి, వాడు జరిగించవలసిన క్రియలు ఏమిటి అనేటువంటివి ఎన్నో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేసాం. మొదటిగా పరిశుద్ధులను అందరినీ కూడా జయించడానికి వాడు చెప్పాలి అధికారం పొందుకున్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడు? బలవంతం చేస్తున్నాడు. అయితే మూడో విషయంలో మాత్రం వాడు ప్లాన్ అనేటువంటిది వర్కౌట్ అవుతుంది. ఆ మూడో విషయం అనేటువంటి దాన్ని కూడా పరిశీలించి ప్రయత్నం చేసాం. అయితే ఈ రోజున వాడు చెయ్యబోయేటువంటి ఒక భయంకరమైనటువంటి, ఒక తలపెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి క్రియను గురించిన ప్రస్తావన చేయడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. వాస్తవానికి దీని గురించి ఒకసారి వీడియో చేసాను అనుకోండి, అయితే సంఘంతో పూర్తిగా నేను వివరించలేకపోయాను కనుక ఈరోజు వచ్చే సెషన్ అంతా కూడా 666 ముద్ర గురించినటువంటి ప్రస్తావన చేస్తాం. వీడే తీసుకొస్తాడు. దానిలో అర్థం ఏంటి, వాస్తవానికి 666 ముద్ర వల్ల వచ్చే నష్టాలేంటి, అందరూ వేయించుకుంటారా, కొందరే వేయించుకుంటారా, వేయించుకున్న వారు బ్రతుకుతారా, బ్రతకరా, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ 2 వారాల్లో మనం పూర్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట వీడు చేసేటువంటి ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కనైన రీతిలో కనబడుతున్నాయి. దాన్ని చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనాన్ని నుంచి కన్నా మనం చదివినట్టయితే అక్కడ ఆ మాట కనబడుతూ ఉంది. చూడండి, కాగా కొద్దివారి గాని, గొప్పవారి గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపు నిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలిగిన మనస్సు కలదు అనేటువంటి మాట కనబడతాం. ఎవరు ఇస్తారంట ఈ 666 ముద్ర అనే పరిశీలన చేస్తే అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు దీన్ని ఇంప్లాంట్ చేస్తాడనేటువంటి విషయం కనబడుతుంది. ఒకటి నొసటి యందైనను లేదంటే కుడి చేతి మీదనైనను. దేవుడు ఏదో ఒకే ఒక విషయాన్ని మాట్లాడచ్చు కదా, నొసటి మీద వేస్తారనో, లేదు అంటే కుడి చేతి మీద అది వేయబడుతుందనో, ఏదో ఒకదాని గురించి రాయొచ్చు కదా. ఇక్కడ ఎందుకు దేవుడు అంత కన్ఫ్యూజ్ అయినట్టుగా, అయితే అదన్నా జరుగుతుంది లేదు ఇదన్నా జరుగుతుంది అన్నట్టుగా రాయడానికి గల కారణం దేవుడికి సరిగ్గా తెలియక కాదు, అసలు ఎక్కడేస్తారో అనేటువంటిది దేవుడికి సరైన అవగాహన లేక కాదు. కానీ 2 చోట్ల కూడా వేయబడుతుంది, 2 చోట్ల కూడా ఈ ముద్ర అనేటువంటి వేయబడుతుంది. అంటే దీని గురించి మాట్లాడుకునేటువంటి ఇంకా మంచి అవకాశం వచ్చినప్పుడు ఇంకా సంక్షిప్తంగా దాన్ని మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వతంత్రత ఉంది. స్వతంత్రత ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్ బహిరంగంగానే తల మీద దాన్ని ముద్రించుకుంటారు. స్వాతంత్రత లేదు, బలవంతంగా దాసులు అవుతారు కొంతమంది, వారికి మాత్రం చేయి మీద వేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి చాలాసార్లు చెప్పాను. అసలు ఈ 666 ముద్రల గురించి మనకు అర్థం కావాలంటే మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో ఉంది. ఒకవేళ ఎవరైనా ఎప్పటి వరకు చూడకపోతే వీడియో చూస్తే నేను చెప్పింది మరింత బాగా అర్థమవుతుంది. అది ఒక మనుష్యుని యొక్క సంఖ్యయే. మనుష్యుని యొక్క సంఖ్య అంటే మనుష్యులు పెట్టినటువంటి పేరు, ఒక దేవునికి సంబంధించిన పేరు అనేటువంటిది కూడా మాట్లాడడం జరిగింది. ఒక దేవునికి సంబంధించింది, ఆ దేవుడే నిజమైన వాడు అనే అర్థాన్ని ఇచ్చేటువంటి సంఖ్య అది. కాబట్టి నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు చనిపోయి తిరిగి బ్రతుకుతాడో ఆ సమయమందు లేచేటప్పుడు వాడు నొసట యందు ఆ బ్రతికించిన దేవుని పేరు రాయబడుతుంది
అదే విధంగా రాయబడినా అది నాకు అంత అవగాహన లేదు. ఆ వ్యక్తే రాస్తాడా, సాతానే రాస్తాడా, లేకపోతే ఆటోమేటిక్గానే ఆ వ్యక్తి బ్రతికిన తర్వాత దేవుని యొక్క పేరు ఇక్కడ లిఖించబడి కనబడుతుంది అనేది మనకు తెలియదు. కానీ ఏ దేవుడైతే యాంటీ క్రైస్ట్ని బ్రతికిస్తాడో ఆ దేవుని యొక్క పేరుని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అంగీకరించి స్వీకరించాలి. ఒకవేళ అంగీకరించకపోతే, ఆ పేరు ఆ దేవునిగా అంగీకరించకపోతే వాళ్ళు చంపబడతారు అనేటువంటి విషయాలు కూడా లేఖనంలో మనకు చాలా కనబడుతూ ఉన్నాయి. దాన్ని బట్టి ఈ 666 ముద్ర వేయించుకోవడాన్ని బట్టి సాతానుకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, సాతాను సంబంధి అవుతాడు, లేదంటే వీడికి నుంచి నావాడే ఉంటాడు అనడానికి వాడు ముద్ర వేస్తాడన్నమాట. మనుషులకు ముద్ర వేస్తాడు, వీడికి నుంచి నా సంబంధి, వీడికి నుంచి నాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఈ ఆత్మకి నుంచి నాదైపోయింది అని అనడానికి వాడు చేసేటువంటి పని. బాప్తిసం నుంచి ఒక ఆత్మ ఎవరికి సంబంధించింది అవుతుందా అవదా? అందుకే కదా పేర్లు మార్చుకుంటాం. బాప్తిసానికి ముందు 100 రకాలైన పేర్లు ఉంటాయి, అవునా కదా? బాప్తిసం పొందుకో ముందుకు బోల్డ్ అని పేర్లతో మనం పిలువబడతా ఉంటాం. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మార్చబడుతుంది. పేరు అనేటువంటిది పూర్తిగా మార్చబడుతుంది. ఆ బాప్తిసం అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి ఇక నుంచి దేవుని వారసుడు అవుతాం, దేవుని సంబంధికులు అవుతాం. సేమ్ ఇదే ఇక్కడ యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే చచ్చి బతుకుతాడో ఆ ముద్ర వేయించుకుంటామో, ఆ ముద్ర వేయించుకున్నటువంటి సమయం నుండి మనం ఆ వ్యక్తి యొక్క సంబంధికులు అవుతాం. DNA అనేటువంటి మారడం ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా సాతాను ఎందుకు చేస్తాడంటే, దేవుడు ఏదైతే చేశాడో అదే చేయడం అనేది ఒక అలవాటుగా వాడు మార్చేసుకున్నాడు. వాడి గురించి నేను చాలాసార్లు చెప్పాను. వాడు ఒక కాపీ క్యాట్ అని చెప్పి వీళ్ళని కాపీ చేసి వాళ్ళల్లాగా వీళ్ళలాగా ఉందామన్న ప్రయత్నం చేసేటువంటి ఒక మోసగాడు. వాస్తవానికి వాడికి టాలెంట్ లేదు, వాస్తవానికి వాడు అంత జ్ఞానం లేదు, వాస్తవానికి వాడికి అంత శక్తి లేదు. కానీ దేవుడు లాగా కాపీ కొడితే దేవుడు వంటి వారు అయిపోతాం అన్నట్టుగా వాడి యొక్క చెడ్డ బుద్ధి కనుపరుస్తూ ఉంటాడు. మీరు కానీ ఆదికాండం 4వ అధ్యాయంలో కానీ చూసినట్టయితే కయ్యనికి దేవుడు ముద్ర వేశాడు అని ఉంటుంది. మీరు గమనించుకున్నారు ఎప్పుడన్నా? ఎంతమందికి తెలిసే విషయం? కయ్యనికి దేవుడు ముద్ర వేశాడు. ఇక్కడ విడవబడినటువంటి వ్యక్తులకి సాతాను ముద్ర వేస్తున్నాడు, అంతే తేడా. అవగాహన లేదు, ఎవరికి ఐడియా లేదు. ఆదికాండం 4వ అధ్యాయంలో కానీ మనం చూసాం అనుకోండి, కయ్యను హేబేలు అనేటువంటి ఆదాము 2 కుమారుల్లో ఒక కుమారుడు చంపబడతాడు. ఎవరు చంపేస్తారు? కయ్యని చంపేస్తాడు. తమ్ముడి మీద అసూయతో, తమ్ముడి యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడు అనేటువంటి ఒక ఈర్ష్యతో తమ్ముడి గారిని చంపేస్తాడు. దేవుడు శపిస్తాడు, తోటల్లో నుంచి వెలివేస్తాడు. ఇక నుంచి నీకు శ్రమ ఉంటుంది అన్నప్పుడు కయ్యని దేవుని బ్రతిమాలుకుంటాడు. ఏమనంటే, నన్ను బయటికి గెంటేస్తున్నావో, నన్ను మరి ఎవరన్నా చూసి చంపేస్తున్న పరిస్థితి ఏంటంటే, దేవుడు ఏమని అంటాడంటే, నిన్ను ఎవ్వరో చంపరో, నీవు నా వాడుగా కనబడ్డానికి నేను ముద్ర వేస్తున్నాను అంటాడు. ఐడియా వచ్చిందా? లేదంటే ఒకసారి చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి పరిశీలిస్తే ఈ 666 ముద్ర యొక్క ఉద్దేశం అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఆదికాండము 4వ అధ్యాయము నేను రైట్ అయితే 14వ వచనాన్ని చదివితే అక్కడ మాట కనబడుతుంది చూడండి. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై యుందును. కావున నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని ఎవరితో అన్నాడో? యెహోవాతో, దేవునితో అన్నాడు. దేవుడు ఎప్పుడైతే వ్యక్తిని శపించి ఏదైనా తోట నుంచి వెలివేశాడో, నువ్వు బయటే ఉండాలి, ఇక్కడ ఉండడానికి ఇంకా అర్హత కోల్పోయావని దేవుడు ఎప్పుడైతే అన్నాడో యెహోవా అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునను. మరియు ఎవడైనను కయ్యీనును కనుగొని అతను చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసాను. ఒక గుర్తు వేశాడు. ఆ గుర్తు ఎవరి సంబంధికుడిని చెప్పి లోకాన్ని అర్థం చేసుకోవడానికి? దేవుని సంబంధి. ఈ దేవునికి సంబంధించిన వాడిని ముట్టకూడదు అనేటువంటి గుర్తేసానండి దేవుడు. వేసాడా లేదా? నేనేం లేని మాట ఏం చెప్పట్లేదు, ఉన్నమాటే. సేమ్ దేవుడు ఏ విధంగా అయితే కయ్యన మీద గుర్తేసాడో,
ముద్ర వేసాడో వీరిని ఎవరో ముట్టకూడదనే ఉద్దేశంతో దేవుడు ఎలాంటి ముద్రనైతే వేయించాడో సాతాను కూడా 666 ముద్రను వేయిస్తాడు. ఎందుకనంటే ఇక నుంచి వీడు నాకు సంబంధి, వీరిని ఎవరో కూడా ఆపవలసిన అవసరత లేదు. క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. ఎవడైనా వచ్చి అడిగాడు అనుకోండి, ఆ పేరు ఆ ముద్ర ఉంది కనుక మీరు అమ్మొచ్చు. వాడు ఆకలి దప్పికల్లో ఉన్నప్పుడు వాడిని రక్షించవచ్చు, వాడిని కాపాడొచ్చు. ఎందుకంటే ఇక నుంచి వాడు మనకి సంబంధి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగించడానికి 666 ముద్ర. ఇక్కడ వేసిన గుర్తు దేవుని సంబంధిగా చూపించడానికైతే 666 ముద్ర సాతాను సంబంధిగా మనం అయిపోతాం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఒక డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా? కయ్యను బయటికి వెళ్ళిపోతున్నప్పుడు నన్ను ఎవరైనా గుర్తుపెట్టి చంపేస్తే ఏంటి పరిస్థితి అని అన్నాడు దేవుణ్ణి. ఎవరైనా నన్ను గుర్తుపెట్టి ఎవరైనా నన్ను చూసి చంపేస్తే నా పరిస్థితి ఏంటని కయ్యను అన్నాడంటే, కయ్యేను హేబేలు కంటే కూడా చాలా మంది మనుషులు బయట ఉన్నారనా లేదనా? ఆదాము నుండి కయ్యను హేబేలే మాత్రమే వచ్చారు అనుకోండి, మరి మిగిలిన బయట ఉన్న జనం ఎక్కడి నుంచి వచ్చారు? ఇదొక ప్రశ్న. అవునా కదా? ఆదాము అవ్వని దేవుడు కలుగు చేశాడండి. ఆదాము అవ్వ నుండి కయ్యను హేబేలు వచ్చారు. హేబేలు చచ్చిపోయాడు, కయ్యను ఒకడే ఉన్నాడు, ఎవరు లేరు మనుషులు. కానీ బయటికి వెళ్తే నన్ను ఎవరన్నా చంపేస్తారేమో అని ఎందుకు అంటున్నాడు? బయట ఇంకా మనుషులు ఉన్నారా? బయట ఇంకా మానవ జాతి కనబడుతుందా? ఒకవేళ ఉంటే ఆ మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చినట్టుగా? ఇలా ఎన్నో అంత చిక్కిన ప్రశ్నలు బైబిల్ నిండా కోటి కనబడతా ఉంటాయి. తగినటువంటి అర్థాలు, దానికి తగినటువంటి సమాధానాలు దేవుడి నుంచి నేను నేర్చుకున్నాను. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటన్నిటిని పంచుకుంటాను. అవునా కదా? చాలా మంది పాస్టర్ల బోధల్లో కూడా అంటారు, ఏదైనా తోటలో మొట్టమొదటిగా కలుగు చేయబడిన వారు వీరిద్దరే, వారి నుంచి వచ్చిన వారు ఇంకొక ఇద్దరు, అందరిలో ఒకడు చనిపోయాడు. వీడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని ఎవరు? కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మనుషులు ఎక్కడ వాళ్ళు? మనం పరిశీలించుకోవాలి. అవునంటారు కదండి, బైబిల్ ఉన్నట్టుగా రాయబడలేదు. చాలా విషయాల్ని రాశారు, చాలా విషయాన్ని రాయలేదు. ఒకవేళ జరిగినవన్నీ కూడా రాస్తే ఆకాశము సైతం సరిపోదు అన్నాడు దేవుడే అన్నాడు. కొన్ని తీయబడ్డాయి. అలాగని చెప్పి వేరే చోట్ల ఎక్కడ ఉందంటే వేరే చోట్ల కూడా ఎక్కడ లేదనుకోండి. అదొక అద్భుతమైనటువంటి మర్మం. ఖచ్చితంగా ఏదైనా ఒక రోజున మాట్లాడుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుకుందాం. అయితే కయ్యనికి దేవుడు ఏం వేశాడంట చెప్పాలి, గుర్తు వేశాడు. 666 ముద్ర అనేటువంటిది కూడా గుర్తే. ఏంటి ఆ గుర్తు అంటే, వీడు నావాడు అని చెప్పి సాతాను వేస్తున్నటువంటి గుర్తది, సాతాను వేయిస్తున్నటువంటి గుర్తది. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన ఆత్మలకు ఏం వేస్తాడని ఉంది? ముద్ర వేస్తాడు అని ఉంది. ఎప్పుడైతే బాప్తీసం పొందుకున్నామో మన ఆత్మ రక్షించబడింది. ఈ ఆత్మ, ఈ చెదిరిపోయిన తప్పిపోయినటువంటి ఆత్మ వెంటనే దేవునికి సంబంధించిన ఆత్మగా ముద్రించబడుతుంది. పరిశుద్ధాత్ముడు వేస్తాడు ఆ ముద్రని. అయితే ఆ శ్రమకాలంలో రక్షణ లేని చాలా మంది ఉంటారు. మరి రక్షణ ఉన్నవాళ్ళు ఆ శ్రమకాలంలో ఉండరా? రక్షణ ఉన్నవాళ్ళు శ్రమకాలంలో ఉండరు గనుకే రక్షణ లేని వారికి ముద్ర వేయగలుగుతాడు. ఇంకా వాదిస్తారు కొంతమంది శ్రమకాలంలో సంఘం ఉండదని చెప్పి. ఆల్రెడీ దేవుడు ముద్ర వేసేసిన తర్వాత, పరిశుద్ధాత్ముడు ముద్ర వేసిన తర్వాత మళ్ళీ తుడిసేసి సాతానుగాడు ముద్ర వేయగలడా? ఆడికి అంత సీన్ ఉందా? ముద్రించబడని వారినే ముద్రించగలడాడు. మరి ముద్రించబడిన వారు ఎవరో? అంతకంటే ముందుగా ఎత్తబడిన వారన్నమాట. ఈ ముద్ర లేని ఎంటీగా ఖాళీగా ఉన్న చోట్లో వాడు ముద్ర వేసేస్తాడు వెంటనే. అంటే అప్పుడు బాప్తీసం ఉండదు అనుకోండి. వాడు అలాంటి కుయుక్తిని పని ఆ కరువులో, ఆ ఇబ్బందుల్లో, ఆ గొడవల్లో, ఆ యుద్ధాల్లో దొరికిందే అవకాశం అన్నట్టుగా ఒక మనిషి దేనికైనా పడవచ్చు పడకపోవచ్చు, కానీ ఆకలికి మాత్రం ఎవడైనా పడతాడు. ఆకలికి పడనవాడంటే ఎవడో ఉండడు. అవునా కదా? ఆకలిని జయించాలని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. దానిలో కూడా
దేవుడు తరిబీదుని అందించాడు అనుకోండి, ఉండగలుగుతాడు. ఎందుకు అలాగ ఉండేవాడిని, ఎందుకు అలాంటి ఉపవాసాలు చేసేవాడిని అంటే తర్వాత రోజుల్లో నాకు అర్థమవుతుంది. కొన్నిసార్లు భోజనము తీసుకునేటువంటి అవకాశం లేని రోజుల్లో కూడా అదే విధమైన శక్తితో నిలబడేయగలిగేటువంటి ఆ అలవాటు శరీరానికి ఇచ్చాడు దేవుడు. నాకు దేవుడిచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది అలవాట్లన్నీ కూడా. ఇంచుమించుగా నేను ఇక్కడ మన రోజున మధ్యాహ్నం 2 గంటలు భోజనం చేస్తే తర్వాత రోజు మధ్యాహ్నం 2 గంటలు భోజనం చేశాను. తర్వాత రోజు మధ్యాహ్నం ఇంచుమించుగా 700 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. ఇంచుమించుగా 2 గంటల పావు చొప్పున ఎంతగా దేవుని వాక్యం చెప్పాననేది దేవుడికి మాత్రమే తెలుసు, అక్కడ ఉన్న ప్రజలకు బాగా తెలుసు. ఆకలిని జయించాలి. ఆకలిని జయించలేనివాడు క్రైస్తుడు కాదు. ఆకలిని జయించాలి అంటే ఉపవాసంలో మనం ఖచ్చితంగా కొనసాగాలి. ఈ ఆకలికి చాలా మంది పడిపోతారు, తట్టుకోలేరు. పిల్లల యొక్క ఆకలి వేదన భరించలేనటువంటి తల్లిదండ్రులు అయితే అయిందండి, అయిపోయింది, జరుగుతుందండి అని చెప్పి ముద్ర వేయించేసుకుని వాడే దేవుడు, వాడే నిజమైన దేవుడు అనేటువంటి ముద్రను వేయించుకున్న తర్వాత నుంచి కొనుక్కొనే లేదంటే అమ్మేటువంటి అవకాశం వస్తుంది. అప్పుడు కూడా ఫుల్గా ఏమన్నా ఫుడ్ ఉంటుందంటే ఫుడ్ ఏముండదు, కొంచెమే కొనగలిగే అమ్మగలిగేటువంటి అవకాశం వస్తుంది అంతే ముద్ర ఉంటే. అలాగని చెప్పి వేయించుకున్న వెంటనే కేజీలు బియ్యం బస్తాలు ఇచ్చేస్తారు, 2-3 పెట్టెలు బన్నలు ఇచ్చేస్తారు, ఏముండదు. కొనడానికి అమ్మడానికి వీలు వస్తుంది అంతే ఆ ముద్రను బట్టి. ఆ ముద్ర వేయించుకోవడం వల్ల మానవుని యొక్క DNA మారిపోయి పూర్తిగా ఆ ఆత్మ సాతాను సంబంధమైన ఆత్మగా మారిపోద్ది. అందుకే నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేవాడిని, ఎవరైతే 666 ముద్ర వేయించుకుంటారో వారికి క్షమాపణ లేదు. పొరపాటును కూడా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం ఎంత మాత్రమో కూడా లేదు. అది ఒక మనుష్యుని సంఖ్య, మనుష్యు మూలంగా కలుగు చేయబడిన దేవుని పేరది. ఒక దేవుణ్ణి కలుగు చేసుకున్నారు మానవులు, ఆ దేవునికి పేరు పెట్టుకున్నారు. ఆ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి అంగీకరించవలసి వచ్చినటువంటి దినాలు అవన్నీ కూడా 1335 రోజుల్లో కూడా. ఆ రోజుల్లో ఈ సంఖ్య ఖచ్చితంగా అందరూ కూడా వేయించుకోవాలి. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇందులో జ్ఞానము కలిగిన మనసు ఉన్నది. జ్ఞానం లేని మనసుకు అది అర్థం కాదు. జ్ఞానం కలిగిన మనసు ఉంటేనే, జ్ఞానం కలిగిన మనసు అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ వరం అంతే. అందులో పెద్ద విషయం ఏమీ లేదు, ఆయన ఇస్తే అర్థమవుతుంది. అది పరిస్థితి. కాబట్టి ఇది ఏమై ఉంటుంది అని అంటే, ఒక బార్కోడ్ అవ్వచ్చు, ఒక వ్యాక్సిన్ అవ్వచ్చు, బహిరంగంగా ఒక దేవుని యొక్క పేరునే పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అది ఏదైనా ఆత్మని పూర్తిగా నాశనం చేసేటువంటి ముద్ర అది. అందులో మాత్రం ఇంకెంత మాత్రమో సందేహం లేదని అంటాను. అయితే నేను ఎక్కువగా నాకు అనిపిస్తున్నటువంటిది ఏంటంటే, బహుశా ఇది ఆ పరిస్థితుల్లో వ్యాక్సిన్ అయి కూడా ఉండొచ్చు. బార్కోడ్తో పాటు 2 చోట్ల అన్నట్టు, నొసట ఏందైనను కుడి చేతి మీదనైనను. ఎడమ చేతి మీద ఎందుకు వేయించుకోకూడదు, కుడి చేయని ఎందుకన్నాడు అంటే దానికి బోల్ రకాలైన కారణాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు. కాబట్టి 2 చోట్ల కూడా ముద్ర వేసేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనబడతా ఉంది. మేబీ అది వ్యాక్సిన్ అయి ఉండడానికి కూడా ఒక కారణం ఏమని చెప్తానంటే, కరోనా అనేటువంటి ఆ వ్యాధి వచ్చినప్పుడు మనకు వ్యాక్సినే కదా మనల్ని భయపెట్టి మన బలవంతం చేసి వేయించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దాని ద్వారాగా కూడా DNA మారడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్తో పాటుగా ముద్ర కూడా, ఆ దేవుని యొక్క పేరు కూడా వేయించుకోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అనేది నా యొక్క నమ్మకం అంతే. అయితే ఇప్పుడు అక్కడ విడవబడిన వాళ్ళందరూ కూడా, ఆ శ్రమకాలంలో విడవబడిన వారు అందరూ కూడా ముద్ర వేయించుకుంటారా? ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు తలపెట్టేటువంటి 666 ముద్ర ఖచ్చితంగా వాడి ప్లాన్ వర్కౌట్ చేస్తుందా? లేకపోతే కొంతమంది మాత్రమే వేయించుకుంటారంటే 100లో 50 మంది వేయించుకుంటారో 50 మంది వేయించుకోరు. కరోనాలో వ్యాక్సిన్ అందరూ వేయించుకోలేదు, మీకు తెలుసా? 100లో 60% మంది వేయించుకున్నారో 40% మంది వేయించుకోలేదు. మీరు నమ్ముతారో నమ్మరో? మీరు నమ్మండి, నమ్మకపోండి. 100లో 60 నుంచి 70% మంది వేయించుకున్నారు, మిగిలిన 30-35% మంది వేయించుకోలేదు. సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంతమంది వేయించుకోలేదు? చేయొద్దండి ఒకసారి.
అది పరిస్థితి. అంటే వేయించుకున్న వాళ్ళు ఏం భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదులే. అంతకంటే ముందుగానే మనం ఎత్తబడతాం అనుకోండి, చెప్తున్నాను. సేమ్ అదే విధంగా వీడి ప్లాన్ వర్కౌట్ అవుతుందో వర్కౌట్ అవ్వదా అంటే 100లో 50% మంది వేయించుకుంటారు, 50% మంది వేయించుకోరు. అసలు ఎవరు వేయించుకోరు? అసలు ఉందంటారు అవకాశం? విడవబడిన వారు అందరికీ బలవంతంగా వేసేస్తున్నాడు కదండి ఈయన వాక్యం సెలవిస్తుంటే. కొంతమందిని మాత్రం వేయించుకోరని చెప్తున్నారు. దానికి తగిన ఆధారం ఉందా? అందరినీ వేయించుకోవాలి. ధనికులు కానీ, ఆ పేదలకు, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ వేయించుకోవాలనేమో వాక్యంలో రాయబడితే, మీరు మాత్రం ఒక 50% వరకునేమో వర్కౌట్ అవుతుంది, ఒక 50% మంది మాత్రం వేయించుకోరని ఏ విధంగా చెప్తున్నారు? అంటే మీరు వాక్య వక్రీకరణ జరిగిస్తున్నారా? వాక్య వ్యతిరేకమైన రీతిలో బోధిస్తున్నారా అన్నట్టుగా కొంతమంది కనిపించవచ్చు చూసే వాళ్ళకి కూడా. కానీ నేను ఏది మాట్లాడినా దేవుని యొక్క నడిపింపు, వాక్యంలో ఉన్న విషయాన్ని బట్టే మాట్లాడతాను తప్ప వాక్యంలో లేనిది మాట్లాడను. అయితే వాక్యం సెలవిస్తుంది ఏమన్నా చూడండి 17వ వచనంలో, కాగా కొద్దివారు కానీ, చెప్పండి, లేని గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరును అనుందా? కొందరు అనుందా? అందరును ఫస్ట్ కుడి చేత మీదనైనను, సెకండ్ తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య గలవాడైనను తప్ప. ఏ మృగము పేరు? యాంటిక్రైస్ట్ మృగం, పెద్ద మృగం అది. ఆ మృగం పేరంట. అంటే యాంటిక్రైస్ట్ చచ్చి బతికిన తర్వాత వాడు స్వభావంతో పాటుగా వాడి పేరు కూడా మారిపోతుంది అన్న. చాలా వీడియోస్ చేసి మీకు చెప్పడం కూడా జరిగింది. చచ్చి బ్రతికిన తర్వాత లేవడంతోనే నేను బ్రతకడానికి కారణమైన వాడు ఆ దేవుడు అనే ముద్రతో లెగుస్తాడు ఆ వ్యక్తి. ఇక నుంచి ఆ వ్యక్తినే దేవుడిగా కొలిచే పరిస్థితులు వస్తాయి. ఏ దేవుని బట్టి అయితే నేను బ్రతికినని అన్నాడో, ఏ దేవుని పేరైతే ఆ వ్యక్తి వేయించుకున్నాడో, ఆ నొసట మీద కనబడుతుందో ఆ పేరు అందరూ వేయించుకోవాలనేటువంటి ఒక రూల్ పాస్ చేస్తాడు ఆ వ్యక్తి. ఫస్ట్ కుడి చేతి మీద, తర్వాత నొసటి యందు. కుడి చేతి మీద చాలా వరకు వర్కౌట్ అయిపోతుంది. నొసట మీద వేయించుకునేటువంటి సమయంలోనే చాలా మంది తిరుగుబాటు చేస్తారు. అందులో చాలా మంది చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, చాలా మంది తప్పించబడిన వాళ్ళు ఉంటారు. దీని గురించి మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. ఇక్కడతోనే ప్రకటన గ్రంథం ధ్యానాలు ముగించబడతాయంటే నేను నమ్మను. చాలా 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 విషయాలు చాలా చాలా సమయాల్లో మనం మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉంది. అక్కడ క్లియర్గా రాయబడినది ఏంటంటే అందరూ కూడా, చెప్పండి, ముద్రించబడతారో, కొందరు కాదు. అంటే విడవబడిన వారందరూ కూడా తప్పకుండా 666 ముద్ర వేయించుకొని తీరాలి అని ఉంది. అందరూ వేయించుకుంటే అసలు బలవంతం చేయవలసిన పనే ఉంది? అందరూ ఫ్రీ విల్ ఉంది, అందరూ ఫ్రీగా ఏం చేసుకుంటాం అంటే అసలు అది ఎందుకు బలవంతం చేయాలి? బలవంతం చేయవలసిన పని లేదు. అందరూ వేయించుకోవాలని రూల్ పాస్ అవుతుంది. కరోనా వ్యాక్సిన్ ఎవరికి కరోనా వచ్చినా రాకపోయినా వ్యాక్సిన్ వేయించుకోవాలి. గుర్తుందా మీకు? మాకు కరోనా రాలేదండి, రాకపోయినా వేయించుకోవాలమ్మా అని వేయించారు. ఎంతమంది గుర్తుంది? ఫ్రీ వ్యాక్సినే, డబ్బుల కోసం ఏం కాదు, అవునా కదా? అందరూ వేయించుకోవాలి అనే రూల్ పాస్ అయింది. కానీ ఆ అందరిలో కొందరిని దేవుడు వేయించుకోకుండా తప్పిస్తాడు. అందరూ వేయించుకోరు, కొంతమంది తప్పించబడతారని నేను వాక్యంలో ఒక చోటను నేను ఆ విషయాన్ని గమనించాను. మత్తయి సువార్త 24వ అధ్యాయానికైనా మనం చూసినట్టయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయానికని మనం చూసినట్టయితే అక్కడ ఈ శ్రమ కాలంలో, ఈ మహాభయంకరమైనటువంటి దినములలో దేవుడు కొందరిని తప్పిస్తాడు అనే మాట రాయబడింది. ఒకసారి ముద్ర వేయించుకుంటే వాడు నిత్య నరకానికే వెళ్ళిపోతాడు. ఇంకా పొరపాటున కూడా వాడు బ్రతికే అవకాశం లేదు. ఇంకా ముద్ర వేయించుకోకుండా కొంతమందిని దేవుడు కాపాడుకుంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము
31వ వచనానికని మనం చదివితే అక్కడ చోట ఒక చక్కటి మాట కనబడుతుంది చూడండి. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని ఏం చేస్తాడు? పోగు చేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ వచనం యొక్క వివరణ అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుపెట్టేటువంటిది ఇశ్రాయేల్ దేశంలో సినాయి కొండ మీద, అది ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెడతాడు. ఆ అడుగు పెట్టేటువంటి ప్రాంత దగ్గరలో ఏర్పాటులో ఉన్న యూదులు మిగతా వాళ్ళందరూ ఉంటారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది జనాలు ఉన్నారు విడవబడిన వాళ్ళలో. వాళ్ళందరినీ పోగు చేసి ఈయన దిగేటువంటి ఆ ప్రాంగణానికి, ఆ ప్రదేశానికి దేవదూతలు తీసుకుని వస్తాయి. వాళ్ళంతటిగా వాళ్ళు రారు, దేవదూతల మూలంగా అక్కడికి వస్తారు వీళ్ళందరూ. అంటే నలుదిక్కులు లేదా ఆకాశ నలుదిక్కులు, ఈ చివరి నుండి ఆ కొన వరకు, అంటే ప్రపంచం ఆ చివరిని. గ్లోబ్కి కొన ఉంటుందా? గ్లోబ్కి, భూమికి కొన ఉంటుందా? దేనికి కొన ఉంటుంది? ఈ డస్ట్కి కొన ఉంటుంది. ఈ కొన నుండి ఈ కొన, ఈ కొన నుండి ఈ కొన, ఈ కొన నుండి ఈ కొన, రౌండ్కి కొన ఉంటుందా? నేను మాట్లాడితే మళ్ళీ ఏమండి, ఆ సైంటిస్టులు రౌండ్ అనే అంటారు కదండి భూమిని. బైబిల్లో కూడా గోళం అని ఉంది కదండి. స్పియర్ వేరు, సర్కిల్ వేరు. దానికంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. దాని గురించి వద్దనుకోండి, అర్థమైన అంత అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. కాబట్టి భూమి ఆ కొన నుండి ఈ కొన వరకు ఏర్పరచబడిన వారందరినీ కూడా దూతలు ఏం చేస్తాయంట? ఒలీవల కొండ దగ్గరికి చెప్పండి పోగు చేస్తాయి. అంటే ఈ శ్రమకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఏర్పాటులో ఉన్నవారు ఉంటారో, ఎంతోమంది ఏర్పాటులో ఉన్న వారిని ముద్ర నుంచి దేవుడు తప్పించి కాపాడి ఆయన భూమి మీదకి అడుగు పెట్టేటువంటి సమయానికి ఏం చేస్తాడంట? వాళ్ళని పోగు చేసుకుంటాడో. ముద్ర వేయించుకోలేని వారిని పోగు చేస్తాడో, ముద్ర వేయించుకున్న వారిని కూడా పోగు చేస్తాడంటారా? వేయించుకోలేని వారిని పోగు చేస్తాడు తప్ప వేయించుకున్నటువంటి వ్యక్తులను పోగు చేయడు ఆయన. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అవునంటారా కదంటారా? వీళ్ళందరూ కూడా ఏర్పాటులో ఉన్నవారు. అంటే శ్రమకాలానికి ముందు సంఘం ఎత్తబడింది. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించిన వారు అందరూ కొనుక్కోబడతారు. శ్రమకాలంలో విడవబడిన వారిలో కూడా చాలా మంది ఏర్పాటులో ఉంటారు. ఓ మాట చెప్తున్నాను చూడండి, ఏర్పాటులో ఉన్న వారి మీద ఏగను కూడా వాళ్ళనివ్వడండి దేవుడు. నిజం చెప్తున్నాను. ఈరోజు బాప్తీసం లేని వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు అనేది అబద్ధం. బాప్తీసం పొందుకోకుండా ఉన్న వాళ్ళందరూ భయంకరమైన నరకంలో వేదన పడాలి అనడం అబద్ధం. ఆ శ్రమకాలంలో కూడా కొంతమందిని దేవుని కాపాడుకుంటాడు. కానీ వాళ్ళకు వచ్చే నష్టం ఏంటంటే, మనకు శ్రమలుండో వాళ్ళకి శ్రమలు ఉంటాయి. వాళ్ళు భయంకరమైన వేదన నరకంలో కొట్టుమిట్టులాడుతూ అలాగలా తప్పించుకుంటూ వెళ్ళాలి. కానీ మనం రక్షణ పొందుకున్నాం గనక ఈ శ్రమ నుండి తప్పించబడతాం. నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష, శ్రమ విధించబడును. అంటే శ్రమకాలంలో చాలా మంది ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పోగు చేసుకుని ఒలీవుల కొండ మీద అడుగు పెట్టేటువంటి సమయానికి వాళ్ళందరినీ అక్కడ తీసుకుని వస్తాడు దేవుడు. దేవుడు కాదు, దూతలకు చెప్తే దూతల ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుని వస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, 666 ముద్ర అనేటువంటిది విడవబడిన వారు అందరూ వేయించుకునేటువంటిది కాదే. కానీ ఆ విడవబడిన వారిలో ఏర్పాటులో ఉన్నవారు కూడా ఉన్నారో వాళ్ళు దేవుడు ఖచ్చితంగా తప్పించి కాపాడి ఆయన వచ్చు సమయానికి ఏం చేస్తాడో పోగు చేస్తాడో. మరి ఎవరు వేయించుకుంటారండి ముద్ర? దానికి కూడా దేవుడు ముందే వాళ్ళ తలరాజులు రాసేసాడు దేవుడు. 666 ముద్ర అనేటువంటిది మరి ఎవరు వేయించుకుంటారో, ఎవరు లోపడతారో అనేటువంటి ఆలోచన కానీ చేసినట్టయితే అక్కడ ఒక మాట కనబడతా ఉందో చూడండి. ప్రకటన గ్రంథం
15వ అధ్యాయము. అంటే వేయించుకోని వారి గురించి, ఎవరు వేయించుకుంటారని ఉంది, ఎవరు వేయించుకోరు అనేటువంటి మాట కూడా ఆ చోట కనబడుతోంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 8వ వచనం చదివితే వేయించుకునే వారు ఎవరు అక్కడ రాయబడింది చూడండి. ఎవరు వేయించుకుంటారో, భూ నివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చేయగలవాడైతే వాడు వినుగాక. ఎవరంట? ఎవరో నమస్కరిస్తారంట వాడికి? చెప్పాలి. జగతుత్పత్తి మొదలుకొని, అంటే భూమి పునాదులు వేయబడినటువంటి సమయం, మానవుని యొక్క సృష్టి ఆరంభం నుండి ఆ రోజు వరకు ఎవరైతే దేవుని జీవగ్రంథమందు పేర్లు లేవో వాడిని దేవుడిగా అంగీకరిస్తారు. వాళ్ళు మాత్రమే వాడికి నమస్కారం చేస్తడం ఉంది. అంటే జీవగ్రంథమందు పేరున్నవారు ఏం చేయరు? ఆయన అంగీకరించరు. పేరు లేని వారే వాడిని అంగీకరిస్తారు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైందా లేదా? జీవగ్రంథం అనేటువంటిది ఒక గ్రంథం ఉందమ్మా. ఆ గ్రంథంలో పేర్లు రాయబడిన ఏ ఒక్క ఆత్మ నశించిపోదు. ఆఖరి క్షణంలో అయినా ఆ పేరు కానీ ఆ గ్రంథంలో రాయబడి ఉన్నట్టయితే ఆత్మను రక్షించిన తర్వాతే ప్రాణాన్ని తన శరీరంలో నుండి దేవుడు తీస్తాడు. అప్పటి వరకు ప్రాణహాని రానివ్వడం. జీవగ్రంథం అనేటువంటిది ఉన్నది. ఆ గ్రంథంలో పేరు రాయబడిందంటే మనం అదృష్టవంతులు. దీని ప్రస్తావన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? మోషే కాలం నుంచి మాట్లాడుతున్నాడు. నీ గ్రంథమందు నా పేరు తుడిచే ప్రభువా, అవసరం లేదు, నాశనం అన్నా అవుతాను కానీ అంటాడు ఆయన. ఆ తుడుతాడైతే ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ తుడుతాడా దేవుడు? ఆయన దగ్గర పెన్ ఉంటుంది కానీ ఏముండదు, ఎరేజర్ ఉండదు. జీవగ్రంథం అనేది ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో జీవగ్రంథంలో ఉన్నవారు ఎవరో లేనివారు ఎవరో మన తర్వాత రోజుల్లో అర్థమైపోద్ది. జీవగ్రంథం ముందు మన పేరు కానీ లిఖింపబడింది అనుకోండి, పొరపాటును కూడా మన ఆత్మ నశించిపోదు. పొరపాటును కూడా శ్రమకాలంలో కూడా వాళ్ళు రక్షించబడతారు. శ్రమకాలంలో కూడా రక్షించబడతారు. అలాంటి వాళ్ళు కనురెప్ప పాటులో దేవుడు ఆ ఆత్మలు రక్షించుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ డెబోరా గారు, వాళ్ళ అమ్మగారు, బుజ్జి గారు, లుదే గారు వాళ్ళ తమ్ముడు గారు, అలాగే సంతోషమ్మ గారు భర్త గారు. వాళ్ళు ఎంత దూషించేవారు దేవుణ్ణి. బుజ్జి గారి గురించి అయితే చెప్పనవసరం లేదు. దేవుడు స్వస్థపరిచిన తర్వాత కూడా మరొక దేవుణ్ణి అంగీకరించి ఆ దేవుని యొక్క పేర్లు రాసుకునేవారు ఆయన. ఏమండి చేతి మీద. అప్పుడు చాలా ఆందోళన చెందారు. కానీ ఎయిర్పోర్ట్లో ఉన్నాడు కదా, అంత సీన్ ఇవ్వలేదు. నువ్వు ఎన్ని వేసుకున్నా ఎన్ని చేసినా నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్న వ్యక్తివి, నేను ఎలాగో తప్పించుకోలేవు నా చేతిలో నుంచి. నేను రక్షించుకుంటానని ఆయన ప్రేమించిన దేవుడు కనుక ఆత్మను రక్షించుకున్న తర్వాతే ప్రాణం తీసుకున్నాడు. అలాగే ఎన్ని జరగలేదు మన సంఘంలో చెప్పండి. మొన్న హైదరాబాద్లో ఆ మీటింగ్ జరిగింది. వాక్యం బలంగా చెప్పేసిన అంత అయిపోయింది. ఫ్రంట్ రోలో నేను వాక్యం ప్రారంభించిన దగ్గర నుంచి ముగింపు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ఆకర్షణలోకి నన్ను నడిపించేస్తున్నాడు. బాగా ఆకర్షణ చేసింది ఆవిడ నన్ను. పెద్ద ఆవిడ, బొట్టెట్టుకుంది పైగా. ఆవిడ క్రైస్తవురాలు కూడా కాదు, కానీ అందరికంటే ముందుగా కూర్చున్నారు ఆవిడ. ఎంతగా ఆకర్షించబడ్డానంటే అంతగా ఆకర్షించబడ్డాను ఆ వ్యక్తిని. వాక్యం ముగింపుకు వచ్చేసింది. అందరి ముందే చెప్పాను, మీరు ఎయిర్పోర్ట్లో ఉన్న వ్యక్తి అండి, మీరు ఖచ్చితంగా బాప్తీసం పొందుకుంటారు. ఏవో ఆటంకాలు ఉన్నాయి, ఆటంకాలను బట్టి మీరు బాప్తీసం అనేటువంటి ఆలస్యం చేస్తారో తప్ప మీ వేదనను దేవుడు చూశాడండి అన్నాను. ఆవిడ ఎవరో కూడా తెలియదు నాకు. అంటే దేవుడు ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన వరం అండి. ఆత్మల వివేచన. చాలా మంది ఇలా రక్షించుకున్నానమ్మా. 1000 మందిని కూర్చోబెట్టి ఇందులో ఎవరు ఎయిర్పోర్ట్లో ఉన్నవారో చెప్పమంటే ఖచ్చితంగా చెప్పగలను. ఆ కృప ఇచ్చాడు. అలా చాలా మందిని నా చేతులు రక్షించానని అందరి ముందు ప్రకటించి పరలోక ప్రార్థన చేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అందరూ ఫోటోలు తీయించేసుకున్నారు, అంత అయిపోయింది. నేను ఎవరి గురించి అయితే మాట్లాడానో ఆ వ్యక్తి వచ్చింది నా దగ్గరికి. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఏడ్చేస్తా ఉంది ఆవిడ. మీరు చెప్పింది అక్షరాల నిజమండి, నేను బాప్తీసం పొందుకోలేదు, కానీ యేసే అంటే నాకు చాలా ఇష్టం.
ఇప్పుడు కూడా మీటింగ్కి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చానండి. అంటే ఒకటే చెప్పాను, ప్రార్థన చేశామ్మా మీరు ఖచ్చితంగా రక్షించబడతారు, నాకు ఆశ ఉంది, ఆశని తీర్చగలిగే దేవుడు నీవయ్యా, ఆటంకాల నుంచి నన్ను విడిపించు నాయన ప్రార్థన చేయని ప్రార్థన చేసి పంపించేశాను. ఆవిడ ఏర్పాటులో ఉన్న వ్యక్తి, ఏర్పాటులో ఉన్న వ్యక్తి కాబట్టి ఆత్మ ఖచ్చితంగా రక్షించబడదు. ఏర్పాటులో ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టండి దేవుడు. వాళ్ళు ఎంత భయంకరమైన విగ్రహారాధికులైనా, ఎంత భయంకరమైన క్రీస్తుకి దోషకులైనా, ఎంత భయంకరంగా బైబిల్ మీద బురద జల్లేటువంటి వ్యక్తులైనా ఏర్పాట్లు ఉంటే వాళ్ళు రక్షించబడతారు. ఈ రోజున మీరు చాలామంది బైబిల్ని తిడుతున్నారని, బైబిల్ని దూషిస్తున్నారని, క్రీస్తును తిడుతున్నారని శత్రులుగా చూడకండి. వాళ్ళని దేవుడు మార్చేస్తాడు అలా ఆఖరి క్షణంలో. మనకి మించిన బలమైన సాక్షులుగా వాళ్ళు వాడబడతారు. అందుకే ఒక కరుణాకర్ సుగ్గున గారిని కానీ, లలిత్ కుమార్ గారిని కానీ, రాధా మనోహర్ దాస్ గారిని కానీ ఈ రోజుకి నేను చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, 100లో 1% కూడా వాళ్ళ మీద నాకు ద్వేషం ఉండదు. 1% కూడా నాకు కోపం ఉండదు వాళ్ళ మీద. వాళ్ళ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు తప్పిపోయారంతే. కరుణాకర్ సుగ్గున గారు, లలిత్ కుమార్ గారు రక్షణ పొందుకున్నారు. వాళ్ళ ఆత్మలు ముద్రించబడ్డాయి. వాళ్ళ తోటి సహోదరులుగానే భావిస్తాను నేను. మనోహర్ గారు కూడా ఖచ్చితంగా దేవుని తెలుసుకుంటారు ఆఖరి క్షణం ముందు. ఈరోజు అన్యులుగా ఉన్నారు, దేవుని తిడుతున్నారు, దేవుళ్ళలోకి రానంటున్నారు, దూరంగానే ఉంటున్నారని చెప్పి వాళ్ళు నశించిపోయేవారని అనుకోకండి. వాళ్ళు కూడా ఏర్పాట్లు ఉంటే వాళ్ళందరూ రక్షించేస్తాడు దేవుడు. జీవగ్రంథమందు పేరు ఒక్కసారి రాయబడిందా వాళ్ళు రక్షించమన్నట్టే. జీవగ్రంథమందు పేరు దేవుడు ఎప్పుడు రాస్తాడో? ఒక మానవుడిగా ఒక మనిషి పుట్టినప్పుడు కదండి. ఒకడు మనిషి గర్భంలో తల్లి ధరించి ఒక మనిషిగా భూలోకంలో అడుగు పెట్టిన తర్వాత దేవుడు జీవగ్రంథమందు పేరు రాస్తాడా? కాదు. మనిషిగా నువ్వు ఇంకా భూమి మీద అడుగు పెట్టక మునిపే నీ ఎవరో నాకు తెలుసు అన్నాడే. తల్లి గర్భములో నువ్వు ఏర్పాటు చెయ్యబడక మునిపే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. ఏర్పాట్లు ఉంటాయి. మనం మనిషిగా పుట్టక మునిపే, భూలోకానికి రాక మునిపే, దేవుడి సన్నిధిలో ఇంకనూ ఆత్మలుగా మనం తిరుగులాడుతున్న సమయం ఉందే మనం లిఖించబడిన వారమే ఉన్నాం. కొంతమంది ఏర్పాట్లో ఉన్నవాళ్ళు. అంత గొప్ప దేవుడమ్మా. అంత ఆయన క్రియలు, ఆయన జ్ఞానము, ఆయన ఆలోచనలు మనిషిగా ఎప్పటికీ అర్థం కావు. దేవుని యొక్క ఆలోచన విధానాన్ని నేను నేర్చుకుంటూ, నేను గమనిస్తూ, నేను ఎంతగా ఆయనలో లీనమే ఆలోచన చేస్తున్నా నాకు అంతు చెక్కనివి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఆలోచన విధానం చాలా గొప్పది. ఆయన ఆలోచనకే కర్త ఉన్నప్పుడు ఇంకెంత గొప్ప ఆలోచకుడై ఉంటాడో అర్థం చేసుకోండి. అంత జ్ఞాని ఆయన, అంత శక్తిమంతుడు, అంత గొప్పవాడు ఆయన. ఆ నీతి కావచ్చు అంతా ఆయన వివరించలేం దేవుడిని ఎప్పుడని. మనిషిగా పుట్టక మునిపే ఆత్మ రక్షించబడుతుందో లేదో ఆ గ్రంథంలో రాయబడి ఉంది. జీవగ్రంథం అనేటువంటి గ్రంథం ఆదాముని దేవుడు సృజించిన దగ్గర నుంచి మొదలయ్యిందండి? కాదండి, అంతకు ముందు నుంచే ఉందంటానండి నేను. అవన్నీ చెప్తే ఆత్మీయంగా ఎదిగిన వారికి నా మాటలో అంగీకారంగానే ఉంటాయి. ఆత్మీయంగా ఎదగలేదు అనుకోండి, నేను చెప్పే మాటలు లూదే గారు ఎలా ఉంటాయి? తప్పుడు బోధకుడు అంటారని నన్ను అనరా. మనం మాట్లాడుకున్నాం కదా కొన్ని విషయాలు. ఆశ్చర్యపోయింది ఆవిడ కొన్ని విషయాలు ఆవిడతో పంచుకున్నప్పుడు. జీవగ్రంథమందు పేర్లు లిఖింపబడిన ఏ ఒక్కరినే దేవుడు విడిచిపెట్టడు. ఎవరి పేర్లు లేవో వారే ఏం చేస్తారో ఈ సాతానిగాడికి నమస్కరిస్తారో. అయితే మరి అందరూ ముద్రించబడరో అని రుజువుపరిచారు. ఎవరు ముద్ర వేయించుకుంటారో అనేది కూడా రుజువుపరిచారు. మరి ఎవరు ముద్రించబడరో అనే దానికి కొంతమందిని దేవుడు తప్పిస్తాడన్నారో. అయితే ముద్ర వేయించుకో అని అన్నప్పుడు సాతాను కానీ యాంటీక్రైస్ట్ కానీ వాళ్ళని చంపడండి, చంపేస్తాడని బైబిల్లోనే ఉంది కదా. ముద్ర వేయించుకోవండి అని చెప్పి ఎవరైతే ముద్రను తిరస్కరిస్తారో, ఎవరైతే మేము వేయించుకోమంటే వేయించుకోమని చెప్పి ఖండితంగా చెప్పేస్తారో
వాళ్ళల్లో అనేక మంది చచ్చిపోతారు. వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆఖరి 1335 రోజులు శ్రమకాలంలో ఈ ముద్ర అనేటువంటి దాన్ని తీసుకొస్తాడు ఈ అబద్ధ ప్రవక్త. బలవంతం చేస్తూ ఉంటాడు ఒప్పుకోలేని వారి దగ్గర కూడా. కొంతమంది చంపే కానీ మేము మాత్రం వేయించుకోమని చెప్పి చచ్చిపోతారు చూడండి, ముద్ర వేయించుకోకుండా. ఆ ఆత్మలో కన్ను రెప్ప పాటులో దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాయి. మళ్ళీ గిర్పు ఏముండదు, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాయి. మీకు ఎలా తెలుసు? వాక్యంలోనే చెప్తున్నాడు ఆ మాట. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. నేను చిన్న మాట చెప్తాను, అప్పుడు చదువు తిరిగాను, జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ముద్రను తీసుకొస్తారు. ఆఖరి ప్లాను, అబద్ధ ప్రవక్త యొక్క ఆఖరి స్ట్రాటజీ, వాడి యొక్క ఆఖరి ప్లాన్ ఏంటంటే 660 దీని ద్వారాగా వీలైనంత మందిని వాడి వైపు లాగేసుకుంటాడు. ఇప్పుడు ఈ ఇన్ని వేల సంవత్సరాల్లో కూడా సాతాను సంబంధికులుగా వాడు మార్చుకునే ప్రయత్నమే చేశారు కదా. చచ్చిపోయే లోపు వీలైనంత మందిని వీడితో పాటుగా నరకంలోకి తీసుకుని వెళ్ళిపోవాలన్నది సాతాను కాన్సెప్ట్. అలాగ ఆదాముని అవ్వని కూడా చేశాడు. అక్కడి నుంచే పాపం అనేటువంటిది వచ్చింది. కానీ వాడి పన్నాగాన్ని దేవుడు బంధించి వాడు ఆలోచన పూర్తిగా కొట్టేశాడు. ఎక్కడ? శిలువ మీద. రక్షణ అనేటువంటిది ఆ సమయం నుంచి అనుగ్రహించబడింది. శిలువ మీద వాడి ప్లాన్కి ఆటంకం కలిగింది. పుట్టిన ప్రతి ఒక్కరూ చచ్చి నరకానికి వెళ్ళాలి, సందేహం లేదు. కానీ శిలువ దగ్గర నుంచి పుట్టిన వారందరూ నరకానికి వెళ్ళక్కర్లేదు. ఈ మధ్యలో ఆయన్ని కానీ దేవుడిని అంగీకరిస్తే చెప్పండి, ఆ నరకం కొట్టివేయబడుతుంది. అంటే వాడి ప్లాను సగం వరకు తారుమారైపోయింది. 100%లో 50% వర్కౌట్ అవ్వలేదు. అది ఇంక వర్కౌట్ అయ్యేలేదు. ఇక్కడ ఆఖరి 50% ఇక్కడ పని అవుతుందని, ఇంక ఇలా కుదరదని చెప్పి బలవంతంగా అయినా వీలైనంత మందిని నా వైపు లాగేయాలి అని తీసుకొస్తాడు ఈ ముద్రని. అక్కడ కూడా దేవుడు పని చేయగలిగినాడు. ఏర్పాట్లు ఉన్న విషయంలో అసలు జరగనివాడు. బలవంతం చేసినప్పుడు చాలా మంది చచ్చిపోతారమ్మా. మేము వేయించుకోము. యేసుక్రీస్తు ప్రభు వారిని మేము అంగీకరించలేదు, ఒకప్పుడు దూషించాము. కానీ ప్రస్తుత రోజుల్లో మాకు బాగా అర్థమవుతుంది. బైబిల్లో ఉన్నటువంటి 666 ముద్ర అంటే ఏటో అనుకునే వాళ్ళం. వాస్తవానికి కళ్ళకు కట్టేట్టుగా ఈరోజు చూసాం. కనుక జరిగింది ఏదో జరిగిపోయింది. ఎప్పటికన్నా మా ఆత్మనేత్రాలు తెరవబడకపోతే, ఎప్పటికైనా నిజమైన దేవుని కానీ మేము తెలుసుకోకపోతే ఇంతకు మించిన ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక మేము వేయించుకోమంటే వేయించుకోకపోతే చంపేస్తాం. మరి పర్లేదా, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం, ముద్ర మాత్రం వేయించుకోమని. ఏర్పాటులో ఉన్నవారు కొంతమంది తప్పించబడతారు, కొంతమంది వేయించుకోకుండా చచ్చిపోతారు. తప్పించబడిన వారికి మరణం లేదు, వేయించుకోకుండా చచ్చిపోయిన వాళ్ళకి మరణం ఉంది. కానీ ఆత్మలు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాయి. అంటే విడవబడి ఏర్పాటులో ఉన్నవారు అసలు చంపబడరంటే అబద్ధం. అది కొంతమంది చచ్చిపోతారో దేవుని రాజ్యానికి వెళ్తారో, కొంతమంది మరణం లేకుండా కూడా దేవుని కొంతమంది కాపాడుకుంటాడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? విడవబడిన వాళ్ళల్లో చాలా మంది ఏర్పాట్లు ఉంటారమ్మా. ఆ ఏర్పాటులో ఉన్న కొంతమందిని దేవుడు తప్పిస్తాడు. మరణాన్ని కూడా కొంతమంది దగ్గర రానివ్వడు, కాపాడుకుంటాడు. కొంతమంది దగ్గరికి మాత్రం మరణాన్ని పంపిస్తాడు దేవుడే. మరణం ద్వారా రక్షణ వస్తుంది వాళ్ళకి. వాళ్ళు కూడా 666 ముద్రను వేయించుకోకుండా నిలబడిన వాళ్ళే. మీకు ఎక్కడ తెలుసు అంటే, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనానికైనా మనం చదివితే అక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఎవరు చూశారు ఇది? యోహాను గారు చూస్తున్నారు ఈ విషయాన్ని. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రమును నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక. ఏముంది అక్కడ? సంఖ్య అని ఉందా? అంటే 600. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమనకును
దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచిండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములను న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఎవరో చచ్చిపోయిన వాళ్ళు అంటే బోల్డ్ మంది ఉన్నారు. అలాగే మోషే కీర్తన అన్నాడు కనుక వాళ్ళు ఏ జనాంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు? అది ఇశ్రాయేలీలే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ శ్రమల్లో 666 ముద్ర వేయించుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. వాళ్ళు స్ఫటికపు సముద్రం వంటిది నేను చూసిన యోహాను ఆదిలోనే చెప్పాడు. ఆ స్ఫటిక సముద్రం దేవుని యొక్క రాజ్యం, దేవుని పరలోక రాజ్యం. అక్కడున్న ఈ ఆత్మలో, ఏ ఆత్మలో? ఎవరైతే ఆ మృగమున నమస్కారం చేయరో, ఎవరైతే ఆ సంఖ్యను అంగీకరించకుండా చచ్చిపోయారో, ఆ చచ్చిపోయిన ఈ హతసాక్షుల యొక్క ఆత్మలో దేవుని రాజ్యంలో కనబడుతున్నాయి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మేము మళ్ళీ చదువుతున్నాం చూడండి. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమనకును, అంటే యాంటీ క్రైస్ట్కి వాడి స్వరూపు నుంచి వచ్చేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాడు విగ్రహం చేస్తాడని చెప్పాను కదా, ప్రాణప్రతిష్ఠ చేస్తాడన్న దానికి లోబడకుండా, దాని పేరు గల సంఖ్యకును లోబడక. ఏ సంఖ్య? అది ఒక మృగం యొక్క సంఖ్య, 666 సంఖ్య. ముద్రకు లోబడి లేదంటే దాని అర్థం ఏంటి? వేయించుకోలేని వారందరూ కూడా ఎక్కడున్నారంట? దేవుని రాజ్యంలో ఉన్నారు. అంటే వీళ్ళందరూ మరణించిన వాళ్ళు. వీరిని హతసాక్షులు అనే పదం కరెక్ట్గా వర్తిస్తుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తీయండి. ఇక్కడ చనిపోయిన వాళ్ళ గురించి 5వ అధ్యాయంలో కూడా ఒక మాట కనబడుతుంది. చూడండి 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను. వారు లెక్కకు కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానం బలమును ఘనత మహిమ స్తోత్రం పొందనారని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అనేటువంటి మాట కనబడుతుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటే దాని తర్వాత చూడండి 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధురా. ఇందాక కూడా ఏమన్నారు వాళ్ళు? దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళు సత్యస్వరూపి పరిశుద్ధుడ, నీవే ప్రభువు, నువ్వే యుగములకు రాజువు, నువ్వు నీతిమంతుడు అంటున్నారు. చూడండి, నా సత్యస్వరూపి పరిశుద్ధుడ, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉంది అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎవరో వీళ్ళందరూ? హతసాక్షులు. దేవుని నిమిత్తం చచ్చిపోయిన వారి ఆత్మలు బలిపీఠం దగ్గర ఏడుస్తున్నాయంట. ఏమని? తండ్రి, దేవా, ఇంతలా చంపేశారు మిమ్మల్ని అంగీకరించినందుకు, మిమ్మల్ని దేవునిగా స్వీకరించినందుకు ఇంతలా చచ్చిపోయామో, చంపడానికి కారణమైన వ్యక్తులను ఇంకా నువ్వేం చేయవేటి? నువ్వు ఇంకా తీర్పు తీర్చకే చూచుచున్నావు ఏంటనంటనే ఆ ఆత్మలు. ఈ ఆత్మలు ఏంటంటే శ్రమకాలంలో ఎవరైతే యాంటీ క్రైస్ట్కి వ్యతిరేకంగా నిలబడతారో 666 ముద్రలను వేయించుకోకుండా చచ్చిపోయిన వారి యొక్క ఆత్మలో ఇక్కడ 5వ అధ్యాయంలో కనబడుతుంది. 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా
ఆ ఆత్మలో క్లియర్గా క్రూర మృగమునకును దాని ప్రతిమనకును దాని సంఖ్యకు లోబడిన వారు. ఎప్పుడు వస్తుంది క్రూర మృగం సంఖ్య? శ్రమకాలంలో వస్తుంది, శ్రమలకు ముందు కాదు. కాబట్టి బలిపీఠం దగ్గర ఉన్న ఆత్మలు, ఈ ఆత్మలు శ్రమల్లో చచ్చిపోయిన వాళ్ళు. అర్థమైందా? శ్రమల్లో విడవబడి యాంటీ క్రైస్ట్ని అంగీకరించకుండా దేవుని కొరకు ప్రాణత్యాగం చేసిన వారు వీరు హతసాక్షులు. వీరు హతసాక్షులు అన్నమాట. అసలు కొంతమందికి హతసాక్షి అనే పదం యొక్క అర్థం కూడా తెలదు. హతసాక్షులు అంటే ఎవరో చెప్పండి? హతసాక్షులు అని ఎవరు పిలుస్తారు? అమ్మా చెప్పండి. దేవుని కోసము, దేవుని నిమిత్తము ప్రాణమును అర్పించడానికి సైతం సిద్ధపడిన వారు హతసాక్షులు. కానీ ఈ విషయం చాలా మంది క్రైస్తవులు తెలియక అందరినీ హతసాక్షులని పిలిచేస్తుంటారు ఈ మధ్యన. అందరినే. అక్కడ ఏమని ఉంటుందంటే 15వ అధ్యాయంలో జయించిన వారు అన్నది చూడండి. ఏ విషయంలో వాళ్ళు జయాన్ని పొందుకున్నారు? క్రూర మృగం విషయంలో జయాన్ని పొందుకున్నారు. వాడి ప్రతి విషయంలో వాళ్ళు ఓడిపోలేదు. 666 ముద్రల్లో కూడా ఓడిపోకుండా వాడి యొక్క యుద్ధానికి, వాడి చేసిన పన్నాగం మీద జయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు. జయించిన వారు అనేటువంటి మాట చాలా స్పష్టమైన రీతిలో చోట కనబడుతూ ఉంది. జయించిన వారు ఎవరితో అంటే యాంటీక్రైస్టు ప్రతిమ 666 ముందు ఓడిపోకుండా నిలబడిన వారు. నిలబడ్డం అంటే ఓడిపోకుండా ప్రాణత్యాగం చేసిన వారు జయించారు. జయించిన వారిని తెలుగులో ఉంది, కానీ గ్రీక్ భాషలో నికావో అనేటువంటి పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే మరణం వరకు కూడా తమ విశ్వాసములను విడిచిపెట్టని వారు. అంటే చచ్చిపోయేటువంటి సమయం వరకు కూడా వారు కలిగున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నవారు. వీళ్ళు జయించారు. వీళ్ళ విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన మరలా వచ్చుచున్నాడు, వచ్చేటువంటి సమయానికి సాతాను యొక్క కుయుక్తులు పన్నాగాలు జరుగుతున్నాయి, వీటిని మనం జయించాలి అని నిలబడిన వారు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తయే, చావు అయితే మేలు. దాని అర్థం ఏంటి? బ్రతికినా దేవుడి కొరకే బ్రతుకుతాను, చచ్చిపోవలసి వచ్చిన దేవుడి కొరకే చచ్చిపోతాను. మామూలుగా చచ్చిపోను నేను. బ్రతికినా దేవుడి కొరకే, ఒకవేళ మరణం వచ్చినా దేవుని కొరకే, చావు కూడా దేవుని కొరకే రావాలి నాకు. పౌలు గారు హతసాక్షే కదా. తల తీస్తారు ముసలోండి. ముసలి వయసు వచ్చిన తర్వాత దుఃఖం మీద పెట్టి ఇప్పటికైనా నువ్వు వదిలేయంటే వదలంటే ఆకాశం వైపు దేవుణ్ణి చూస్తూ స్తుతిస్తున్నప్పుడు బుర్ర తీస్తారు ఆయన. ముసలి వయసులో కనీసం నడవడానికి కూడా ఓపిక లేని సమయంలో 2 కాళ్ళకి బందీలు వేసి, బంధాలు చేతులకి బంధాలు వేసి దుఃఖం మీద ఎడతారు. ఇది బిల్లో లేకపోతే చరిత్రలో ఉంటుంది. బుర్ర తెగిపోద్ది కొడతాయి పౌలు గారిని. ఇంచుమించు అందరూ బర్తలోమియా కాళ్ళు 2 కట్టేసి వేలాడదీసి ఇక్కడ మెడ దగ్గర కత్తితో లైట్ కోసి ప్రాణం పోకుండా చేపని, కోడిని స్కిన్ తీస్తారు చూడండి, బతికొండగానే చర్మం అంతా ఒలిచేస్తారు బర్తలోమియాకి. వాళ్ళు హతసాక్షులు. ఎందుకు చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు? మేము దేవుణ్ణి విడిచిపెట్టం, చంపేయండి. వీళ్ళని హతసాక్షులు అంటారు. అందరూ హతసాక్షులు అయిపోతారంట. హతసాక్షి అనేటువంటి అర్థం తెలియని వాళ్ళు కూడా హతసాక్షి అయిపోతారంటారు. తోమ ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి వచ్చాడు. దేవుని స్వార్థను ప్రకటిస్తా ఉన్నాడు. కొంతమంది వెనుపోటుదారులు కొండ మీద ప్రార్థన చేసుకుంటుంటే వెనకాల నుంచి వచ్చి పొడి చేశారు. ఎవరి నిమిత్తం చచ్చిపోయాడైనా? ఒకసారి ఆగేయండి, పొడకండి, నేను మానేస్తాను సువార్త చెప్పడం, ఇంక మానేసుకుంటాను, నేను వేరే ఊరు వెళ్ళిపోతాను, వేరే దేశానికి వెళ్ళిపోతాను అని అంటే వాళ్ళు ఆగిపోరా? చంపుగానే నేను మాత్రం ఈ బారా నువ్వు విడిచిపెట్టని చచ్చిపోయాడు చూడండి. ఆయన హతసాక్షి. పేతురు సువార్త ప్రకటించడం మానే, నీ వల్ల చాలా మంది మారిపోతున్నారు, మతాన్ని మార్చేసుకుంటున్నారంటే తప్పు అయిపోయిందండి, వెళ్ళిపోతానండి, నన్ను క్షమించండి అని అన్నాడు అనుకో, ఆయన ప్రాణం దొక్కుతున్నాం.
ఇక్కడ ప్రాణం ప్రేమించిన వాడు పోగొట్టుకుంటాడు, ప్రాణాన్ని ద్వేషించేవాడు ప్రాణాన్ని నిలబెట్టుకుంటాడు. అక్కడ అది రెండో మరణం, అక్కడ పోద్ది తీర్పులో. ఎలా చంపేశారు బేతరి గారిని? సిలువు మీద యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే కొట్టి చంపేయాలనుకున్నారో ఆ ప్లాన్ వేస్తే ఆయన ఆఖరి సెకండ్లో అన్నాడంట, యేసుక్రీస్తు ప్రభువు వారిలాగా సిలువేసి చంపడానికి చచ్చిపోవడానికి నాకు యోగ్యత లేదయ్యా. ఏసైనైతే నిటారుగా వేసారు సిలువ, నన్నైతే బుర్ర కిందకి పెట్టి సిలువేయండి, అలా చంపండి నన్ను. నాకు అలాంటి సిలువ మరణం పొందుకునే అర్హత లేదు. సిలువేయండి కానీ బుర్ర కిందకు ఉండాలి. మొత్తం బ్లడ్ ఎక్కడికి వద్దే, మొత్తం క్లాట్, చచ్చిపోయాను. ఇలా హతసాక్షుల గురించి మాట్లాడుకుంటూ పోతే అందరూ కూడా దేవుణ్ణి వదలము, ఆయనే దేవుడు, మీరు చంపినా ఏం చేసినా ఆయన్నే పట్టుకుంటామని చివరి వరకు కూడా, ప్రాణము పోయేంత వరకు కూడా విడిచిపెట్టకుండా ఉన్నారు. చూడండి, వాళ్ళు హతసాక్షులు. ఈ విషయం తెలియక కొంతమంది ఈ మధ్యన గొప్ప దైవజనుడు అనుకోండి, ప్రవీణ్ పగడాల గారు, ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన మరణం వెనకాల కారణం అనేది ఎవరికీ తెలియదు. ఇంకా తెలుసా? దేవుడికి తెలుసు. ఒకవేళ దేవుని యొక్క సహవాసంలో మరింతగా ఉన్న వాళ్ళకి ఏమైనా దేవుడు చూపిస్తే వాళ్ళకి తెలిసి ఉండాలి తప్ప ఎవరికీ తెలియదు. ఇవన్నీ అనుమానాలే, ఇవన్నీ సందేహాలే. కాబట్టి చాలా మంది ఏమంటున్నారంటే హత్య చేయబడ్డారో, హత్య చేయబడ్డారో, హత్య చేయబడ్డారో. ఒకవేళ నిజంగా 100% కూడా ఆయన హత్య చెయ్యబడితే, యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రకటించడం వల్ల, సువార్తని ప్రకటించడం వల్ల కొంతమందికి ఈయన దోషిగా కనబడి ఈయన మీద కక్ష సాధింపు చర్యతో ఈయన ప్రాణాన్ని నిజంగానే తీసేస్తే ఆయన హతసాక్షే. కానీ ఆయన యాక్సిడెంటల్ పోయాడు అనుకోండి, ఆయన హతసాక్షి అవ్వడం. బుర్రుండి పెట్టుకోవాల ఏం పెట్టినని. హతసాక్షి అని ఒక క్రైస్తవ బోధకుడికి, విశ్వాసికి మనం తగిలించడానికి సరిపోం. ఒక మనిషి దేవుణ్ణి అంగీకరించి దేవుని కొరకు చచ్చిపోతే, అది శత్రువుల చేతిలో కావచ్చు, శిక్షలో కావచ్చు, ఆ వ్యక్తి హతసాక్షిగా పిలువబడతారు తప్ప ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ విశ్వాసి యాక్సిడెంట్లోనో హార్ట్ అటాక్ వచ్చో ఏదో ప్రమాదవశాత్తు చచ్చిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని హతసాక్షి అని పిలకూడదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఒక యాక్సిడెంట్లోనే చనిపోయారు అనుకోండి, అది నిజమే అనుకోండి, ఆయన హతసాక్షిగా పిలువబడ్డానికి అర్హత ఉందా? ఆయన హతసాక్షి అవ్వడం. మరి హతసాక్షిని బోర్డులు తగిలించిన వాళ్ళందరినీ దేవుడు ఏమనాలి? తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి. బైబిల్ బాగా తెలిస్తే మాట్లాడాలి, తెలియదు అనుకో నోరు మూసుకొని ఉండాలి. తాతయ్య గారు సహజ సిద్ధమైనటువంటి మరణాన్ని పొందుకున్నారు తన వృద్ధాప్యంలో. ఈయన హతసాక్షి అవుతాడా? అవుతారమ్మా? ఎందుకు అవుతారు? క్రీస్తు నిమిత్తమే ఒకని చేతిలో చచ్చిపోతే, క్రీస్తు నిమిత్తమై ఒకరికి శత్రువుగా మనం అయ్యి ఆ శత్రువు చేతిలో మనం చచ్చిపోవడం కూడా ఆఖరి వరకు ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా చచ్చిపోతాయి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు మహా గొప్ప దైవజనుడు, మహా గొప్ప భక్తుడు, అద్భుతమైన ఆత్మవరాలు పొందుకున్నవారు, సందేహం లేదు. ఆయన హాస్పిటల్లో ఉండి చచ్చిపోయినా, గుండెపోటు వచ్చి చచ్చిపోయినా, యాక్సిడెంట్లో చచ్చిపోయినా హతసాక్షి అనేటువంటి బిరుదు ఆయనకు వర్తించదు. నిజంగా చాలామంది అనుకుంటున్నట్టుగా ఆయన హత్య చెయ్యబడితే శత్రువుల చేతిలో ఖచ్చితంగా హతసాక్షి అవుతారు. హతసాక్షి అర్థం తెలియదు, అందరూ పాంప్లెట్లు పోస్టర్లో పెట్టేసి క్రీస్తు కొరకు హతసాక్షి పెద్ద పెద్ద ట్యాగ్ లైన్స్ పెట్టేస్తున్నారు. నిజమే అయితే పర్వాలేదు, ఒకవేళ యాక్సిడెంట్ అయితే బైబిల్లో ఉన్న వాటిని తీయొద్దు, లేని వాటిని కలపొద్దు అన్నాడు కదా. మరి ఏమీ తెలియని నీవు ఇష్టం వచ్చినట్టుగా కలుపుకుంటా పోతే నువ్వు ఉంటావా దేవుని రాజ్యంలో? అలా ఉన్నారండి క్రైస్తవ విశ్వాసులు. వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, అర్థాలు తెలియదు, ఏమీ తెలియదు, ఏ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ పోతారు. చూడండి, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ప్రవీణ్ పగడాల గారి యొక్క మంచి ఫోటోని పెడతారు, హతసాక్షి అనేటువంటిది పెట్టేస్తున్నారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీల్లో అంటించి రోడ్డు మీద ర్యాలీ చేస్తున్నారు. మంచిదే, ఆయన నిజంగా హత్య చేయబడితే హతసాక్షిగానే పరిగణించబడతారు. యాక్సిడెంట్ అయితే,
లేని వార్తను పుట్టించొద్దని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా. నీ సహోదరుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని వాక్యం సెలవిస్తుంది కదా. నీకు ఏం తెలిసని ఈ రోజున అలా చేసావు? అవన్నీ తీర్పులోకి రావా? ఒకరిని గణపరుచువాడు ఆయన. మనం ఏంటంటే మనుషుల్ని కనపరిచేస్తున్నాం. అంత చేశారు ఎంత చేశారు అన్నట్టుగా. ఎంత చేశారో ఏం చేశారో దేవుడు తెలుసు. ఒక మనిషి ఇంకొక మనిషిని కనపరిచేస్తుంటారు, హైలైట్ చేసేస్తూ ఉంటారు. గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు, అది ఇది అని చెప్పి ఆయన కనపరచాలి మనల్ని. అవునా కదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చచ్చిపోతారు హతసాక్షుల్లాగా? హతసాక్షుల్లా చచ్చిపోవడం అంటే అన్నంత ఈజీగా ఉండదు. మరణం మనం కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అప్పుడు అనాలన్నమాట. హతసాక్షిగా చచ్చిపోలేపిస్తుందని మాకు. అయ్యి బాబాయ్, నువ్వు మామూలు విశ్వాసిగా బతికి చచ్చిపో చాలు. మామూలు విశ్వాసిగా బతికి చావు చాలు. విశ్వాసిలా బతకడమే చేత కావట్లేదు మనకి. మళ్ళీ హతసాక్షిగాను ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి ఇప్పుడు చేతులెత్తి. రాసిపెట్టి ఉండాలమ్మా. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అట్టి భాగ్యం రాదు. హతసాక్షిగా చచ్చిపోవడం అనేది అపోస్తులకు ఉన్న భాగ్యం, గ్రామ్ స్టెయిన్స్ గారికి ఉన్న భాగ్యం. అది చాలామంది చనిపోయారు, ఇప్పటికీ చనిపోతున్నారు క్రీస్తు నిమిత్తమే. చాలామంది చేతుల్లో. వాళ్ళు ఎవరు చంపేస్తున్నారో మీకు తెలియదు ఏం కదలే, ఏ మతానికి సంబంధించిన వారు. అలా చచ్చిపోవాలి. వాళ్ళకి మంచి స్థానం ఉంటుంది. జీవ కిరీటం ఇవ్వబడుతుంది వాళ్ళకి. కిరీటంలో చాలా ఉన్నాయని చెప్పాను, అందులో జీవ కిరీటం. క్రీస్తుకి దగ్గర స్థానాలు వస్తాయి వాళ్ళకి. యేసుక్రీస్తు గారు వెంట ఉండి నడిచే ఆత్మలు అలా చనిపోయిన వాళ్ళు. కావాలని చచ్చిపోతాయి కాదు, దైవ చిత్తానుసారంగా అది జరిగితే. హతసాక్షిగా నువ్వు నియమింపబడితే నువ్వు అలాగే చనిపోతావు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం 15వ అధ్యాయం 2వ వచనంలో ముద్రని, ఆ సంఖ్యని లోబడక, ఆ సంఖ్యకి లోబడక జయించిన వారి యొక్క ఆత్మలు. అంటే ఆ వేదన శ్రమకాలంలో చాలా మంది ముద్రను వేయించుకోలేని వ్యక్తుల్లో కొంతమందిని దేవుడు కాపాడతాడు, కొంతమందినేమో మరణానికి అప్పచెప్తాడు. ఆ మరణానికి అప్పచెప్పిన కారణాన్ని బట్టి చనిపోతారు హతసాక్షులుగా. వాళ్ళందరూ ఏ రాజ్యంలో ఉన్నారు? వెంటనే మనం ఎక్కడున్నాం? ఎత్తబడిన వాళ్ళు అక్కడే కలిసి వస్తాం. ఇది మాట్లాడుకుంటే తర్వాత అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అది నేను సెకండ్ సెషన్లో చెప్తాను. చాలా భయంకరమైనది 666 ముద్ర. సాతాను భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీదకి ప్రయోగించే ఆఖరి అస్త్రం, ఆఖరి స్ట్రాటజీ, ఆఖరి ప్లాన్ అది. ఇంక తర్వాత ప్లాన్ వేయడానికి ఇంకేం ఉండవు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ సాతానికి. అంటే ఎంత గట్టిగా వేస్తారు చూడండి ఆ ప్లాన్. ఇంకా అదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం, లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాను. ఇంక మళ్ళీ మనుషులు మోసగించడానికి సాతానికి అవకాశం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశాన్ని ఎవరైనా ఎలా వినియోగించుకుంటారు? ఖచ్చితంగా ఈసారి మనం నెగ్గాలి, ఖచ్చితంగా ఈసారి పని అవ్వాలి, ఖచ్చితంగా అనుకున్నట్టుగా జరిగించాలి అని అనుకుంటారా లేదా? లాస్ట్ అవకాశం, లాస్ట్ అండ్ ఫైనల్ చాయిస్ ఉందనుకోండి, ఎలా వాడుకుంటాం ఆ చాయిస్ని, ఆ ఛాన్స్ని? చెప్పండి అమ్మా. అంత బలంగా ఉంటుంది ఆడి ప్లాన్. లాస్ట్లో చాలామంది పడిపోతారు, చాలామంది ముద్ర వేయించుకుంటారు, చాలామంది ముద్రను వేయించుకోలేని వ్యక్తులు ఉంటారు, ముద్రను వేయించుకోకుండా చచ్చిపోయిన వ్యక్తులు కూడా ఉంటారు. వేయించుకోకుండా చనిపోయిన వాళ్ళు, వేయించుకోకుండా విడవబడిన వాళ్ళందరూ దేవుని రాజ్య సంబంధులే. వాళ్ళు ఏర్పాటులో ఉన్నారు. జీవగ్రంథమందు వారి పేర్లు లిఖింపబడినవి. హతసాక్షి అంటే మనకు అర్థమైంది. అయితే ఒకే ఒక విషయాన్ని చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తాను. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, రేపు సెకండ్ సెషన్లో దీని గురించి మాట్లాడబోతున్నాం. దేని గురించి అంటే 666 ముద్ర వేయించుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి, వచ్చేటువంటి ఇబ్బందులేంటి అనేవి ఒక 4 విధాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సెకండ్ సెషన్కి లింక్ నేను స్టార్ట్ చేసి వదిలేస్తాను.
అప్పుడు సెకండ్ సెషన్ మీకు అర్థమవుతుంది. 666 ముద్ర ఉద్దేశం ఏంటో మీకు అర్థమైంది. అది వేయించుకుంటే వచ్చేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయో చెప్తాను. మొట్టమొదటిగా 666 ముద్రను కానీ వేయించుకుంటే ఎంత భయంకరమైనటువంటి నష్టం అనేటువంటిది మనుషులు పొందుకుంటారనేది, దేవుడి నుంచి ఆ వ్యక్తులు అనుభవించేటువంటి ఉగ్రత ఎంత కఠినంగా ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా రాసేసాడండి బైబిల్లో. 666 ముద్ర గురించి ఈ 13వ అధ్యాయంలో రాయబడి ఏం చదవక్కర్లేదు. ఒక వచనాన్ని చూపిస్తాను, ఆ వచనం సరిపోతుంది, పొరపాటును కూడా వేయించుకోకూడదని. అంత భయంకరంగా ఉంటుంది ఆ వచనం అనేటువంటిది. 666 ముద్ర వేయించుకోవడం వల్ల మానవులకు వచ్చేటువంటి భయంకరమైనటువంటి నష్టం గురించి బైబిల్లో రాయబడింది. ఈ నష్టాల్లో 4-5 ఉన్నాయి, అని చెప్తాను. మొదటగా ఒకటి చెప్తాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము జాగ్రత్తగా గమనించండి. ఎంత డేంజరో చూడండి. ఈ ముద్ర ఎంత డేంజరే ఉంటుందో. 9-10 వచనాలు చదువుతున్నాను చూడండి. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటయందేమి చేతి మీదనేమి ఆ ముద్రను వేయించుకొనిన ఎడల, ఆ ముద్రను కానీ వేయించుకుంటే ఏం జరుగుతుంది అనేది 10వ వచనం. ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వారు త్రాగుదురు. ఎంతమందికి అర్థమైంది? వచనం అర్థమైన వాళ్ళు ఉంటే చెప్పండి. దేవుడు మందు తాగుతాడు, దేవుడు తాగే మద్యము అని ఉందా అక్కడ? అంటే మందు తాగుతారైనా? మరి చెప్పండి, దాని అర్థం ఏంటి? క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే, ఎవరైనాను క్రూర మృగానికి కానీ ప్రతిమకు కానీ నొసటి యందు కానీ చేతి మీద అయినా కానీ ముద్ర వేయించుకొని నేడల, అంటే వేయించుకుంటే వాళ్ళకు వచ్చే శిక్ష ఏంటి అనేది తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగుతాడు. ఎవరు తాగుతారు? ముద్ర వేయించుకున్న వాళ్ళు. ఎవరైతే ముద్ర వేయించుకుంటారో దేవుడి దగ్గర ఉన్న కోపము అనే ఆ ఉగ్రత, లేదంటే మద్యము అనేటువంటి పాత్రని తాగిస్తాడంట దేవుడు. పైగా ఆ మద్యంలో ఏమైనా కలిపారనుందా, ఏమీ కలపలేదనుందా? చదవాలి బాగా. ఏమీ కలపకుండా దేవుడి దగ్గర ఉన్నటువంటి ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును త్రాగుతారు. దేవుడి చేతిలో ఒక పాత్ర ఉంది. పాత్ర ఉందా లేదా? పాత్ర అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను. బల్ల తీసుకుంటున్నాం కదా, మీ అందరికీ గ్లాసుల్లో వేస్తాం కదా. ఆ గ్లాసుల్లో వేసే ముందు ఒక పెద్ద పాత్రలో ఏముంటుంది? ఆ జ్యూస్ ఉంటుంది. అది పాత్ర. దేవుడి చేతిలో ఉంది ఆ పాత్ర, ఉగ్రత పాత్ర. దానికి పెట్టిన పేరు ఉగ్రత పాత్ర. ఉగ్రత మంచిదా చెడ్డదా? పైగా ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది? దేవుడి నుంచి వచ్చే ఉగ్రత నోవాహ దినాల్లో చూసాం, సొదొమ గొమొర్రా విషయంలో చూసాం. అలాంటి పాత్ర దేవుడి చేతిలో ఉంది. ఆ పాత్ర పేరు ఉగ్రత పాత్ర. ఆ పాత్రలో నేను ఇచ్చే బలలో ఏముంటుంది? ద్రాక్ష రసం ఉంటుంది. కానీ దేవుని చేతిలో ఉన్న ఉగ్రత పాత్రలు ఏమని తెలుసా? దేవుని కోపము అనే మద్యం ఉంది. ఏముంది ఆయన పాత్రలో? ద్రాక్షరసం లేదు, మంచినీళ్ళు లేవు, పాలు లేవు. దేవుని కోపము అనే మద్యం ఉంది ఆ పాత్రలో. మద్యంతో ఎందుకు పోల్చాడు అనేది చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను,
చరిత్రలో మునుపెన్నడూ కూడా ఈ వచనం మీద అలాంటి వివరణ ఎవరు ఇచ్చుండరేమో. దేవుని యందు అతిశయిస్తూ ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. ఉగ్రత పాత్రలో మద్యం అనే పదం ఎందుకు ఉపయోగించబడింది మీకు అర్థం అవ్వాలంటే, ఇంగ్లీష్లో స్ట్రాంగ్ అని ఉంది. స్ట్రాంగ్ ఆల్కహాల్, మద్యం, స్ట్రాంగ్ వైన్ అనేటి రాయబడింది. దేవుడు వైన్ తాగుతాడనో, విస్కీ తాగుతాడనో, మందు తాగుతాడనో కాదు. మీకు అర్థం అవ్వాలంటే, కొన్నిసార్లు ఆడవాళ్ళు కావచ్చు, మగవారు కావచ్చు, బయటికి వెళ్ళి ఏమైనా ప్రయాణాలు చేసి వచ్చిన వెంటనే ఏమంటారంటే, ఇంట్లో ఉన్న వాళ్ళని కొంచెం స్ట్రాంగ్గా ఏం పెట్టు, ఏం పెట్టాలి, ఏం పెట్టాలి, లేదంటే కాఫీ. స్ట్రాంగ్గా పెట్టాలంటే ఏం చేస్తే స్ట్రాంగ్ అవుతుంది కాఫీ? వేసి పాలు ఎక్కివేసి నీళ్ళు తగ్గించాలి. అవునా కదా? అప్పుడు కాఫీ స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. అవునా కదా? స్ట్రాంగ్గా కాఫీ ఏమంటానంటే, ఎప్పుడులా కాఫీ ఎవరో టీ పొడి తొక్కి వేసి పంచదార వేసి పాలు వేసి ఇలాగ ఎవరో పాలు కాఫీ పొడి కొంచెం గట్టిగా వేసి స్ట్రాంగ్ వేస్తారు. ఆ స్ట్రాంగ్గా ఇచ్చిన కాఫీ మనకి ఏమనిపిస్తుంది? తృప్తిని అనిపిస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది. ఇది కాఫీ విషయంలో. కొంతమంది మందు తాగేటువంటి అలవాటు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఒకప్పుడు ఉండేవారు, అందులో నేను కూడా ఒకడినే. మనం స్ట్రాంగ్గా ఏంటి అయ్యగారు, నేను ఆ బ్యాచ్, మీరు ఫీల్ అవ్వకండి. స్ట్రాంగ్గా కలుపుతాం కదండి మనం మందుల గ్లాసు. ఏమంటారు స్ట్రాంగ్గా కలపడాన్ని? బెగ్గ స్ట్రాంగ్గా ఇమ్మంటాం కదా, దాని అర్థం ఏంటి? ఎవరన్నారన్నమాట? మీకు మందు అలవాటు లేదు కదా, మీరు అలా ఉండొచ్చు కదా. అలవాటు ఉన్న వాళ్ళు మేము ఏదో చెప్పుకుంటున్నాం కదా అక్కడ. మా నాన్నగారికి ఎందుకు అంత ఇబ్బంది అంటే, చూశారు నన్ను దగ్గర నేను చూశారు కదా. మా నాన్నగారు బండి నడుపుతుంటే వెనకాల సిగరెట్ కాల్చేవాడిని నేను. మా నాన్నగారు దిగి డబ్బులు ఇమ్మని సిగరెట్ తీసుకుని కాల్తే నడిపిన రోజులు ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు చాలా ఏడుతుంటాను నేను. ఒక తండ్రి హోదా, తండ్రి యొక్క ఆ స్థానాన్ని ఎన్నోసార్లు నా కోసం ఆయన త్యాగం చేశాడు. ఒకసారి వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది, నాకు డబ్బులు ఇవ్వండి బీరు తాగుతానంటే ఇచ్చిన రోజులు ఉన్నాయి. నన్ను అడుగుతున్నావేట్రా అన్నట్టు చూసి అయినా సరే అంత ఇబ్బంది పెట్టాను నేను. చూసాడు ఆయన దగ్గర తాగడం. మా నాన్నగారు నాకు ఎలా అంటే, చాలామంది తప్పుగా తీసుకుంటారేమో, బర్త్డేకి యాస్ట్రే గిఫ్ట్ ఇచ్చారు. యాస్ట్రే అంటే తెలుసా? సిగరెట్ కలుచుకుని అందులో ఆరిపేస్తారు చూడండి, అదే లాస్ట్ అండ్ ఫైనల్ యాస్ట్రే. దాంతో అన్ని వ్యసనాలు ముగించుకున్నాను. ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. ఇంక మందు తాగడం అనేది, వ్యసనం ఆగిపోవడం అనేది దానికి లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు నాకు వచ్చినటువంటి ప్రేరేపణలో ఒక రకమైన ప్రేరేపణ ఏంటంటే, దేవుడు మాట్లాడింది, సిగరెట్ కాల్చి మా నాన్నగారు ఇచ్చిన యాస్ట్రీ లా గుచ్చుతుంటే దేవుడు మాట్లాడిన మాట తెలుసా? అది నీ తండ్రి గుండె. నువ్వు సిగరెట్ ప్రతిసారి కాల్చి ఆ యాస్ట్రీలు ఇలాగెలా నొక్కుతున్న ప్రతిసారి నీకు గుర్తు రావాల్సింది ఏంటి తెలుసా? మీ నాన్నగారు హృదయాన్ని గుచ్చుతున్నావు ఆ సిగరెట్తో. ఆయనకు ప్రేమ ఉండి కాలుస్తామని ఇవ్వలేదు, నేను ఇమ్మంటే ఇచ్చాడు ఆయన. అది నీకు ఒక పాఠంగా ఉండాలని దేవుడు మాట్లాడు చాలాసార్లు. అలా లాస్ట్ డేస్లో యాస్ట్రీ యూజ్ చేయడం మానేస్తాను నేను, భయం వేసి. సిగరెట్ని మా నాన్నగారు గుండెల్లో గుచ్చుతుంతో సమానం అన్నాడు దేవుడు. చాలా బాధేసింది నాకు. యాస్ట్రీ ఇప్పటికే ఉంటుంది. మా మామయ్య గారు చివాస్ రిగల్ అనేటువంటి బాటిల్, అది 8,000 రూపాయలు, 16 సంవత్సరాలు ఓల్డ్ విస్కీ, ఆయన బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. దాచుకుందాం అనుకున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్గా తాగింది ఆ బాటిలే. మళ్ళీ తాగలేదు. లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇంకా మారిపోతున్నాం అన్న సమయంలో వీళ్ళందరినీ వాడుకున్నాడండి దేవుడు. ఆ విధంగా చిన్నుగాడిని కావచ్చు, మా అమ్మగారిని కావచ్చు, మా నాన్నగారిని కావచ్చు, లేకపోతే ఓ తండ్రి కొడుకు యాస్ట్రీ ఇవ్వడం ఏంటండి? ఏ తండ్రి అయినా ప్రోత్సహిస్తాడు? పోనీ ఆయనకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? ఓ సిగరెట్ లేదు, ఒక మందు లేదు, ఏ అలవాటు లేదు ఆయనకు. ఒక బూతు కూడా మాట్లాడు ఈ రోజుకి. అయినా యాస్ట్రీ ఇప్పించాడు దేవుడు. దాని ద్వారాగా చాలా మార్పు పొందాను నేను. మా నాన్నగారు డ్రైవ్ చేస్తుంటే బండి ఆపమని సిగరెట్ తీసుకుని కాలుస్తుంటే మా నాన్నగారు డ్రైవ్ చేసిన రోజులు ఉన్నాయి. నా సాక్ష్యం అందుకే నేను నా సాక్ష్యంలో చెప్పాను, 1% 99% ఉంది నా సాక్ష్యం. ఇదేం సాక్ష్యం? మా నాన్నగారు నేను తిట్టినండి పచ్చిబూతులు ఎవడో తిట్టుంటావు. అంత అంత దరిద్రంగా నేను బిహేవ్ చేసే వ్యక్తిని.
దేవుడు అలా మార్చాడు, ఎందుకు మార్చాడు మనకు తెలియదు. మందు అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మందు మామూలుగా వాటర్, థమ్స్అప్ ఇవన్నీ చాలా మంది వేసుకుని తాగుతుంది. నేను థమ్స్అప్లో ఏం తాగినాం, వాటర్ వేసుకుని తాగేవాడిని, బాగా ఎక్కువ వాటర్ వేసుకునేవాడిని, అన్నీ తాగేసేవాడిని. అన్ని తాగని అంటే ఏమి లేవు, అన్నీ తాగేసాను. వాటర్ మాత్రం మంచిగా ఉండాలి. ఫాంటా డ్రింక్ తాగేవాడిని ఎక్కువగా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ బార్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బొక్కి వెళ్ళినా నన్ను గుర్తుపెట్టిన ఫస్ట్ ఫాంటా ఇచ్చేవారు, అది కలుపుకొని తాగేవాడిని ఒకప్పుడు. అయితే ఇంక బాగా త్రాగిన అలవాట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, వాటర్ ఎక్కువ వేసుకుంటే పనిచేసిన దానికంటే వాటర్ తక్కువ వేసుకుంటే పనిచేసేది మరింత బలంగా పనిచేస్తుంది. ఇక్కడ త్రాగేటువంటి భర్తలు ఎవరైనా ఉంటే భార్యలకి అర్థమవుతుంది. అవునా కదమ్మా? వాటర్ ఎందుకు తక్కువ వేసుకుంటారంటే బాగా పనిచేయడానికి, కిక్కు గట్టిగా ఇవ్వడానికి. ఒకానొక స్టేజ్కి వచ్చేటప్పటికి కిక్ ఇవ్వట్లేదని కొంతమంది మందులో ఆ వేసుకుని నీళ్ళు లేకుండా తాగేస్తారు. దాన్ని రా అంటారు, దాన్ని పచ్చి మందు. బాగా కిక్కిస్తుంది, వేసింది 90 ml అన్నా వాటర్ కలుపుకొని తాగితే ఇచ్చే కిక్ కంటే 100 రెట్లు ఎక్కువ ఇస్తుంది. అవునా కదా సంతోష్ కుమార్ గారు? దాన్ని ఏమంటారంటే రా మందు తాగుతారు అంటారు. రాజేష్ అలా తాగేసి నేను ఎప్పుడు తాగలేదమ్మా అలాగే, నాకు అంత గట్స్ లేవు, నేను ఎప్పుడో తాగలేదు. బీర్లో మందు కలుపుకొని తాగిన రోజులు ఉన్నాయి. బీరు ఏమంటారు, బ్రేజరా ఏదో ఉండేది, బ్రేజర్, నువ్వు నోరిమి పిల్లోళ్ళలో అండి, బ్రేజరో ఈ మందు కలుపుకొని తాగేసేవాడిని. కానీ వాటర్ లేకుండా ఎప్పుడు తాగేవాడిని కాదు. కొంతమంది నా ఫ్రెండ్స్ తాగేసేవారు. పాప నువ్వు నీళ్ళ తాగితే ఇప్పుడప్పుడే పనిచేయదు, అది నువ్వైతే ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ తాగుతానేనా, అలా తాగమని చెప్పి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక ఫుల్ బాటిల్ వచ్చింది అనుకోండి, ఆ ఫుల్ బాటిల్ ఇంకో క్వార్టర్ మిగిలింది అనుకోండి, వాటర్ కలిపేవారు కాదు, వేసేసుకొని తాగేసారు. నాకు మా ఇంట్లో కబోర్డ్ నిండా ఫుల్ బాటిల్సే, క్వార్టర్ బాటిల్స్ ఎక్కువ, అన్నీ ఫుల్ బాటిల్సే ఉండి. కొత్త స్టాకు వంటగది కబోర్డ్ ఓపెన్ చేస్తే లైన్గా పేర్చేసి ఉండి ఫుల్ బాటిల్. అలా తాగుతూనే ఉండేవాళ్ళు. అది రీస్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఏ వైన్ షాప్ దగ్గరికైనా వెళ్తే డబ్బులు ఇస్తే మందు ఇస్తారు, నా పేరు చెప్తే మందు బాటిల్ ఇస్తారు, బిల్లు పెద్ద తడికేది. అలా అంతలా బిహేవ్ చేసేవాడిని అమ్మ, నేను అంతలా బిహేవ్ చేసేవాడిని. రా మందు కలుపుతూ ఉంటారు, మందు బాగా పనిచేయడానికి. పచ్చి మందు అంటారు, వాటర్ కలపరు. ఎంత కిక్కిస్తుంది అది, తాగిన వాళ్ళు తెలుసు, చాలా కిక్కిచ్చేస్తుంది. ఎక్కడికో పోతాం, బుర్ర తిప్పి కొడద్ది రా తాగితే. ఏమండి అయ్య గారు? ఇంకా దాని కిక్కి తిరిగి ఉండదు, అంత గట్టిగా పనిచేస్తుంది. ఇక్కడ దేవుని ఉగ్రత పాత్రలో ఉన్న కోపంలో ఏవి కలపకుండా ఇస్తాడంట. ఆయన పాత్రలో ఉన్నటువంటి మద్యం పేరు కోపం. ఆ కోపంలో ఏమీ కలపలేదు, పైన కనపడుతుంది, మీరు చూడండి కావలిస్తే. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్ర పాత్రలో, అంటే ఆ ఉగ్రత పాత్ర ఉన్న కోపంలో ఏమీ కలపలేదంట ఆయన. జాలి లేదు అందులో, ప్రేమ లేదు, క్షమాపణ లేదు, దయ లేదు. కోపాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రయోగించబోతున్నాడు వాళ్ళ మీద. ఇప్పటి వరకు దేవుడు కోప్పడేవాడు, కోప్పడుతున్నాడు, గాయపరిచేవాడు, గాయాన్ని కట్టు దయా కృప ప్రేమ కలిగిన కోపం అది. కొట్టువాడిని నేనే, కట్టువాడిని నేనే. ఇప్పుడు కోపం, కొట్టలా వద్దని కొడుతున్నాడు. అప్పుడు ముద్ర వేయించుకున్న వారిని కొట్టే కోపంలో జాలి కలపడో, దయ కలపడో, ప్రేమతో కొట్టడో, క్షమాపణతో కొట్టడో, పూర్తిగా కోపాన్ని ఉన్నట్టుగా ఒక మనిషి మీద ప్రయోగించేస్తాడు. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో కోపం, అది దాని అర్థం. మద్యంతో పోల్చాడంటే మనం అర్థం చేసుకోలేదు. పాత నిబంధనలో కూడా మందు తీసుకుని వచ్చి నాకు ముందు పొయ్యమని అంటాడు దేవుడు. దేవుడు అన్నా కూడా మందు పోయమంట. ఎంత పెద్ద అర్థం ఉందో అందులో. దాన్ని కూడా చాలామంది తప్పుగా తీసుకుంటారు. మాట్లాడతాను ఎప్పుడన్నా అవకాశం ఉంటుంది. అంటే అవసరం లేదు కాబట్టి, అవసరం లేని మాట్లాడడం ఎందుకు, లేనిపోని తలనొప్పులు. ఒక సిస్టర్ గారు ఇందాక నాకు కమెంట్ చేశాను, చాలా నవ్వుకున్నాను. ఎమోజీ కూడా పెడదామని అనుకున్నాను నేను. అందరూ సిస్టర్లు, నాకు గుర్తుపెట్టుకోండి, అందరూ సిస్టర్లే, ప్రసన్న గారు తప్ప.
ప్రసన్న గారు కూడా ఒక విధంగా నాకు చెల్లి అవుతుంది బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే కాదా? ఆదం అందరూ అక్కడి నుంచి వచ్చిన వీళ్ళమ్మా. అందుకే డివిజన్ చేస్తాడు దేవుడు, దూరంగా. మళ్ళీ కలుపులు చేసుకుని. ఒక సిస్టర్ ఫోన్ చేసి కమెంట్ చేసింది, అసలు చెల్లి అని కానీ సిస్టర్ అని పిల్లలు నేను ఎవరినే పిల్లను, నాకు ఎందుకే ఇష్టం ఉండదు. మా చెల్లిని తప్ప ఎవరినే పిల్లను. ఫస్ట్ నుంచి నాకు అలవాటే. కానీ నేను సేవలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యన కాలంలో మరింత బాగా అందరూ చెల్లెలుగానే పిలాలి. ఎక్కడికి వెళ్ళినా చెల్లెమ్మ అని అంటున్నాను, సిస్టర్ గారు అని అంటున్నాను. నేను పిలవలసిన అవసరం ఉంది. కామెంట్ చేశారు ఏమనంటే, అన్నా నువ్వు కొన్ని బాగానే చెప్తావు, కానీ కొన్ని చెప్పి ఆపేస్తావు, మా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అన్నా అని కమెంట్ చేసింది. అది ఆవిడ పేరు ఏంటో తెలియదు. నేను చాలా నవ్వుకున్నాను. టైం అయిపోతున్నాను, లోపలికి వస్తాను. మాకు దిమాగ్ ఖరాబ్ చేయడానికే సగం చెప్పి వదిలేస్తున్నావు అన్నా నువ్వు అని చెప్పి. అంటే కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదమ్మా అని అనుకున్నాను మనసులో. ఎందుకంటే మా అమ్మగారి దగ్గర కొన్ని అంటా ఉంటుంది ఎప్పుడు, కొన్ని పనిచేసుకోకంత బేగా. మొన్న కూడా మా అమ్మగారు మాట అన్నారు, నాకు చాలా ఉపయోగపడింది ఆ మాట. నువ్వు సంఘం అందరి ఎదుట చెప్పిన మాటలు గతించిపోతాయి, మాయమైపోతాయి. కానీ నువ్వు యూట్యూబ్లో చెప్పే మాటలు నిలిచిపోతాయి. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, అవి ఉండిపోతాయి. వాటిని నువ్వు ఎరేజ్ చేయలేవు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాట నాకు చాలా ఉపయోగపడింది. అందుకోసం కొన్ని ఎందుకు నేను చెప్పనంటే, చెప్పకూడదని కాదు, అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు అంతగా ఎదగకపోతే ఒక తప్పుగా నేను చిత్రీకరించబడే అవకాశం ఉంటుంది. దాని బదులు నేను చెప్పకపోవడమే మంచిది కదా. అది పరిస్థితి. కాబట్టి అందుకు నేను చెప్పట్లేదు తప్ప అన్నీ చెప్పకూడదు. మీరు ఏదో నాకంటే జ్ఞానవంతులు అయిపోతారనో ఇంకోటి, అసలు ఆ టాలెంట్ ఉంటే తప్ప, వరం ఉంటే తప్ప అది ఈ చెప్పేస్తే వచ్చేసేది ఏం కాదు. అలాగైతే నాకంటే పెద్ద జ్ఞానవంతులతో బోల్డ్ మంది తిరగాలి, అందరూ జ్ఞానవంతులు అయిపోయారు ఏంటి అంత సీన్. ఆయన ఇవ్వాలి జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ఈ రెండు ఆయన ఇస్తేనే పని అవుద్ది. లేకపోతే ఎంత చేసినా, ఎన్ని కోర్సులు చేసినా, ఎంత ట్రైనింగ్లు అయినా పని అవ్వదు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, దేవుని ఉగ్రత పాత్రలో ఏమీ కలపని కోపం అనే మద్యాన్ని ఈ ముద్ర వేయించుకున్న వ్యక్తుల మీద ప్రయోగిస్తాడు. ఎప్పటి వరకు ఆయన కోపగించినా అందులో ప్రేమ, ఎంతో కొంత ప్రేమ, జాలి, కరుణ, క్షమాపణ, ఏయో ఒక రకమైనటువంటి రీతిలో అవి కలుపుతూ మనల్ని కోపగించుకునేవాడు. కానీ ఆ శ్రమకాలపు రోజుల్లో ఆయన కోపం మరి ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా 666 ముద్ర వేయించుకునేటువంటి వ్యక్తుల మీద దేవుడు పంపించే కోపంలో ఏమీ కలపడంట. అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆయన కోపం. అంటే అర్థం చేసుకోండి, 666 ముద్ర ఎంత భయంకరమైందో. ఇంక ఏమీ కలపడంటే ఆ కోపం ఒక వ్యక్తిని నరకానికి పంపిస్తా తప్ప క్షమాపణ కోరే అవకాశం కూడా ఉండనివ్వడు వాళ్ళకి. అందుకే వాక్యంలో రాయబడింది ఏంటంటే, ఆ మృగము, ఆ అబద్ధ ప్రవక్తయు, ఆ ముద్రించబడిన వారందరూ బ్రతికుండగానే అగ్నిలో పడవేయబడతారు. అంత డేంజర్ 666 ముద్ర. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే నా కాంగ్రిగేషన్లో నా ఎదురుగుండా ఉన్న వ్యక్తులు కావచ్చు, శ్రమకాలంలో పొరపాటుని మీరు విడవబడితే చచ్చిపోండి, కానీ 666 ముద్రను వేయించుకోకండి. నేను ముందుగానే చెప్తున్నా, చచ్చిపోండి. ముద్ర వేయించుకుంటే యుగాలు కూడా కాలుతూనే ఉండాలి. అంత భయంకరమైంది ఆ ముద్ర. డిఎన్ఏని పూర్తిగా మారుస్తుంది. ఏం జరుగుతుందంటే, దేవుని కుమారులకి మనుష్య కుమార్తెలకి మధ్యన పుట్టి పెరిగారు చూడండి నిఫీలీలు, వాళ్ళు ఎటూ చెందని వ్యక్తులుగా మారిపోయారు. ఎటూ చెందని వ్యక్తులు వాళ్ళు తిరుగుతున్నారు మన ఆకాశ మండలంలో. అలాగైపోతారు వాళ్ళు. అంత భయంకరమైన 666 ముద్ర. ఎంత భయంకరంగా అయిందంటే, సాతానుకు ఉన్న ఆఖరి అవకాశం అది. ఆ చిన్న అవకాశాన్ని వాడుకోవడంలో ఎంత గొప్పగా వాడు ఉంటాడో అర్థం చేసుకోండి. అస్సలు వేయించుకోకూడదు. 666 ముద్ర అంటే 666 అని ఏమి ఉండదు. కోవిడ్ వ్యాక్సిన్ రూపంలో రావచ్చు ఆ డిఎన్ఏ మారడానికి. చేతి మీద గురించి మాట్లాడుతున్నాను.
నొసటి యందు మాత్రం బహిరంగంగా దేవుడు ఒక్కడే, ఆ దేవుడు పాలనవాడే అనే పేరు తప్పకుండా వేయించబడాలి. బార్కోడ్ అవ్వచ్చు. అంటే నేను ఇక్కడ కుడి చేతి మీద మాత్రం బార్కోడ్ కానీ వ్యాక్సిన్ కానీ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే కోవిడ్ని ఎప్పుడు గుర్తు చేస్తుంటాడు దేవుడు. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ మనకు ఒక పాఠం, ఒక హెచ్చరిక. అది బలవంతంగానే వేయించారు కోవిడ్ వ్యాక్సిన్లు. ఇది నిజం, తప్పదు. నువ్వు వేయించుకో. పైగా ఏముంటుందంటే అండి బైబిల్ గ్రంథంలో, లేఖనాల్లో ఆ రోజుల్లో శ్రమలు ఎలా ఉంటాయి తెలుసా? నా ఇంటి వారు, నా కుటుంబానికి సంబంధించిన వారు నేను క్రీస్తుని అంగీకరించినందుకు లోకం పెట్టేటువంటి 666 ముద్రని వేయించుకోలేనందుకు నా వల్ల కుటుంబానికి కూడా నష్టం వస్తుంది కనుక నా కుటుంబమే సాతానికి అప్పచెప్తారని ఉంది. తెలుసా మీకు? ఆ రోజుల్లో మన సొంత తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకోలేదండి. కొడుకు మాత్రం దేవుణ్ణి విశ్వసించాడు, అంగీకరించాడు. ఆ శ్రమకాలంలో ఏదో ఈ శ్రమను చూసి ఏదో రకంగా ఒక వ్యక్తి అంగీకరించేసి దేవుని కొరకు నిలబడాలనుకున్నాడు. ఈ నమ్మని వ్యక్తులు ఉన్నారు చూడండి, అమ్మానాన్నలో ఈ కొడుకుని అప్పచెప్తారంట. తెలుసా మీకు? అంటే సొంత ఇంటి వారే కొడుకుని అప్పచెప్తారు. ఇది కరోనాలో జరిగిందా లేదా చెప్పనా? ఒక పెద్ద ఇన్సిడెంట్, పేరు చెప్పను. ఆవిడ వ్యాక్సిన్ వేయించుకోలేదు. దీనివల్ల ఏదో కొంచెం తేడా కొడుతుందని నేను చెప్తున్నానని వేయించుకోకపోతే ఆ ఇంట్లో, ఆ అమ్మగారి ఇంట్లో ఉన్న వ్యక్తి ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి మా ఇంట్లోనూ ఒక వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకోలేదండి అని చెప్పి ఆ వ్యక్తులు తీసుకొని వచ్చి బలవంతంగా వేయించారు. ఇంట్లో వ్యక్తే. మేము ఎంత చెప్పినా వింటలేదండి, వాళ్ళ పాస్టర్ గారు ఏదో అన్నారంట, ఇంకోటంట అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ తీసుకుని వచ్చి సొంత ఇంటి వాళ్ళ దగ్గర ఉండి వేయించారు. సేమ్ అదే జరుగుతుంది. లోక సువార్తలో ఉంటుంది చూడండి. లోక సువార్త 21వ అధ్యాయంలో ఆ లాస్ట్ రోజుల్లో కనబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదంతా గుర్తు చేస్తే ఇలాగే తీయవలసి వస్తుంది. చూడండి ఒకసారి చెప్పి, దీన్ని నేను వివరించను కానీ గుర్తు చేస్తాను. చూడండి 16వ వచనం. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు చెప్పండి అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తం మీరు మనుష్యులందరి చేత ద్వేషించబడుదురు అని క్లియర్గా చెప్పాడు లేదా? ఎవరు చంపిస్తారంటే ఇంతకీ మనల్ని ఆ రోజుల్లో? మన సొంతింటోళ్ళే, మన అమ్మ నాన్నలే, మన అన్నదమ్ములే, మన చుట్టాలే మనల్ని చంపిస్తారు. మనవారే మనల్ని పట్టిస్తారని ఉంది. అలాంటి శ్రమది. ఇది వివరించే టైం వచ్చినప్పుడు వివరిస్తాను. అంటే అర్థం చేసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ లోక పరిస్థితులు ఆ రోజుల్లో. 666 ముద్ర పొరపాటున మన శరీరం మీద పడ్డానికి వీలు లేనే లేదు. నేను అంటాను, ఆ కయ్యని విషయంలో దేవుడు గుర్తు అన్నాడో, దేవుని గుర్తు అన్నాడో, ఇది 666 ముద్ర అనే పిలవడం కంటే కూడా సాతాను గుర్తు వేయించుకోకండి అంటాను. సాతాను నావాడైపోయాడు అని చేయడానికి వేసే గుర్తు అది, ముద్ర అది వేయించుకోకండి. విడవబడితే చెప్తున్నాను. బాప్తీసం లేకపోతే విడవబడతావు లేవన్న వేరే విషయం. రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోయినా ఇబ్బందులు తప్పవు. అప్పుడు 666 ముద్ర వేయించుకోకండి పొరపాటును కూడా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా